कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हरे नमः। माला सुधा कुंभ विबोधमुद्रां विद्याविराज कलवारिजाताम् अपार कारुण्य सुधाम्बुराशीं श्री शारदाम्बां प्रणतोऽस्मि नित्यम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। चित्रं वडतरोर्मूले वृद्धा शिष्या गुरोर्युवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्न संशयाः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। योगीन्द्राय नमस्तुभ्यं शुकाय ब्रह्मरूपिणे संसारसपदष्टं यो विष्णुरातमोचत्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थितद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुराः सुरगणाः देवाय तस्मै नमः। श्रीकृष्ण शरणं मम। भगवंतुनि అపారమైన అనుగ్రహంతో స్వామివారి ఆశీర్వాదంతో గత 7 రోజులుగా ఇక్కడ సాగుతున్నటువంటి శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞంలో చివరి దశను నాకు అప్పచెప్పి స్వామివారు నన్ను పరీక్షించదలిచారు. నిజానికి ఉదయం చూసినట్లుగా ఏకాదశ స్కందము అనేది అది ఇందులో చెప్పుకోవడానికి కథలుగా చెప్పుకోవడానికంటే కూడా ఆత్మ విచారము తత్వ విచారము గురించి ఎక్కువగా ఉంది. భగవంతుడు మహాభారతంలో ఒకసారి భాగవతంలో ఒకసారి తన యొక్క తత్వాన్ని 2 రకాలుగా ప్రవర్తిస్తాడు. ఒకటి మహాభారతంలో శ్రీకృష్ణ పాండవ యుద్ధంలో భగవద్గీత రూపంలో ఒకసారి వివరించాడు. రెండవది భాగవతంలో సుఖమహామునీంద్ర ద్వారా తెలిసింది శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదంలో మరొకసారి అదే తత్వాన్ని అదే విచారణ ప్రవర్తిస్తాడు. రెండింటిలో కూడా ఒకటే ఉంటుంది. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. దాన్ని త్రిషట్కమంగా అంటారు. 6 అధ్యాయాలు 6 అధ్యాయాలుగా ఉంటాయి. భక్తి, జ్ఞానము, కర్మ. ఉద్ధవునికి చెప్పింది కూడా మీకు ఉదయం మనం చూసుకున్నాము. ఉద్ధవునితో సంవాదము ఏకాదశ స్కందంలో 6వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. 6 నుండి 29 వరకు 6 నుండి 29 వరకు శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం ఉంటుంది. అంటే సుమారుగా 24 అధ్యాయములు శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం ఉంటుంది. ఉదయం స్వామివారు చెప్పినట్టుగా 24 సంఖ్యలో ఏ మతలబు లేదు అన్నారు స్వామివారు. మరి అక్కడ కూడా మళ్ళీ 24 అధ్యాయాలు వచ్చాయి. ఈ 24 అధ్యాయాలు కూడా మళ్ళీ మీరు గమనించినట్లయితే ఎక్కడైతే భగవద్గీతలో ఏదైతే ప్రతిపాదన చేశారో స్వామివారు అదే ప్రతిపాదన ఇక్కడ కూడా ఉంది. అక్కడ భక్తి, జ్ఞానము, కర్మ. ఇక్కడ ఉంది భక్తి, జ్ఞానము, కర్మ. ఉదయము శ్రీవాణి శ్రీనివాసరావు గారు చెప్పి మీరు గమనించినట్లయితే ఆ 21వ అధ్యాయం వరకు 6 నుండి 21, 22 ఇప్పుడు నేను ఆరంభిస్తున్నాను. 22 వరకు కూడా భక్తి, జ్ఞానం గురించి ఉంటుంది. తర్వాతి 23 నుంచి 29 వరకు కర్మ ముఖ్యము అని చెప్తుంది. చాలామంది భక్తి అనుకుంటే ఇంకా నాకు భక్తి వచ్చింది, జ్ఞానం కర్మ చేయాల్సిన అవసరం లేదు, కర్మ చేయకపోతే దాంట్లో నాకేం ఫలితం రాదు అని అనుకుంటారు. నిజానికి కర్మ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ప్రారంభించుకునే అధ్యాయంలో ముందుగా ఈ భక్తి, తర్వాత కర్మ గురించి తెలుసుకుంటూ ముందుకెళ్దాం. భగవంతుడు ఈ శుక మహర్షి 22వ అధ్యాయంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుని మరొక ప్రశ్న అడుగుతాడు.
ఎవరి ఉద్ధవుడు అసలు? ఎంతమందికి ఇక్కడ ఉద్ధవుడు అంటే పరిచయం ఉంది? ఎక్కడైతే అర్జునుడికి శ్రీకృష్ణుడికి ఉన్న సంబంధం ఎలాంటిదో ఉద్ధవునికి శ్రీకృష్ణుడికి సంబంధం అలాంటిది. భగవంతుడు భక్తునికి ఉన్న సంబంధం చాలా గొప్పది. రెండో రకంగా చెప్పుకుంటే వారు బంధువుడు. ఉద్ధవుడు శ్రీకృష్ణునికి కజిన్ బ్రదర్, వృష్ణిసేనలకు అధిపతి, వసుదేవుడి తమ్ముడి కొడుకు ఉద్ధవుడు. అందుకని ఆ చదువు చాలా ఎక్కువగా ఉంటుంది. కజిన్ బ్రదర్స్ మధ్యలో ఎలాగైతే సమాజం ఎలా ఉంటుందో అందుకని ఆయన వెళ్ళి ప్రశ్న వేయడము ఈయన సమాజం చెప్పడం ఉంటుంది. ఉద్ధవుడి ప్రమేయాడంటే కృష్ణ ప్రశ్నని భగవంత తత్వములు ఎన్ని రకములు అని ప్రశ్నకొని ఈ అర్థం ప్రారంభమవుతుంది. తత్వము అంటే ఏంటిది? ఒక క్యారెక్టర్, దాని యొక్క లక్షణం. ఎన్ని రకాల లక్షణాలు ఉన్నాయి, ప్రకృతిలో ఎన్ని రకాల లక్షణాలు ఉన్నాయి అని ఉద్ధవుడు అడుగుతాడు. ఆయనకేం డౌట్ వచ్చిందంటే ఉద్ధవునికి కొంతమంది తత్వాలు 4 అంటారు, కొంతమంది 5 అంటారు. మనము పంచోపచార పూజలో లం బుద్ధి తత్వాత్మకాయ గంధం పరికల్పయామి హం ఆకాశ తత్వాత్మకాయ పుష్ప పరికల్పయ అని 5 రకాల తత్వాలు చెప్తాం. 5, 4, 13, 14 ఎన్ని ఉన్నాయి అని ఉద్ధవుడు ప్రశ్నిస్తే భగవంతుడు చెప్తాడు, ఆయన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తత్వం చెప్తున్నారు. నా అంచనా ప్రకారం నేను చెప్పే తత్వాలు 28 తత్వాలు ఉన్నాయి. ఈ 28 తత్వాలు కూడా వారు చెప్పినట్టే, నువ్వు చెప్పినట్టుగా 5 ఉండవచ్చు, నువ్వు చెప్పిన 13 ఉండవచ్చు. ఏం తత్వం అంటే ఏంటి? క్యారెక్టర్. ఇప్పుడు ఎలాగైతే ప్రకృతిలో మనం చూస్తే అందరికీ తెలిసిన క్యారెక్టర్స్ ఏంటండి? పృథివ్యాపస్తేజో వాయురాకాశ, పృథివీ, వాయువు, అపహ అంటే నీళ్లు, అగ్ని, ఆకాశం. అందరికీ తెలిసిన లక్షణాలు. ప్రకృతిలో ఏమున్నాయంటే ఎవరైతే పని చెప్తాడు. మరి ఇవి కాక ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. ఎక్కువ లోతుకు లేకుండా భగవంతుడు ఏమేమి తత్వాలు చెప్పాడు ఒక్కసారి మనం విచారణ చేసుకుందాం. ఉద్ధవుడితో చెప్తున్నాడు భగవంతుడు, పురుషుడు ప్రకృతి, మహత్తు అహంకారము, పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం. ఇవి 9. మన కింద తెలిసిన 5. దాంతో పాటుగా భగవంతుడు చెప్పింది పురుషుడు, ప్రకృతి, మహత్తు, అహంకారం. ఇవి మొత్తం 9. దీంతో పాటుగా మనకు తెలిసిన 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఏంటి అవి? శ్రోత్రము, జిహ్వ, చర్మము, కన్నులు, వాక్కు, పాని చేతులతో చేసేది, పాయువు, పాదము, ఉపస్థ. ఈ 10 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇంకొకటి మనస్సు. ఇక్కడ నిన్నైంది 10 ప్లస్ ముందు చెప్పిన 9, 19. తర్వాత ఏం చెప్పాడు? వీటి యొక్క లక్షణాలు. ప్రతి మానవుడికి ఉండే లక్షణాలు ఏంటివి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఇవి 5. శబ్దం అంటే వినడము, స్పర్శ అంటే టచ్, రూపం అంటే చూడడము, రసము అంటే దాని నుంచి వచ్చేది, తర్వాత గంధం అంటే వాసన. ఎన్నైనాయి? 19 ప్లస్ 5, 24. ఇంకా గుణత్రయముతో కలిపి మొత్తం అంటే సత్వ రజస్తమ గుణాలు మొత్తం 28 తత్వాలు అని పరమాత్మలో ఉద్ధవంతో చెప్పాడు. మిగిలిన వాళ్ళని చెప్తాడు. కొంతమంది 7 అంటారు, కొంతమంది 5 అంటారు. ఏ తత్వం చెప్పినా కూడా అన్నీ ఇందులోనే వస్తాయి. తత్వానికి ఏది విచారణ, ఎవరికి తగ్గట్టు అది చెప్తాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను, నన్ను మా నాన్న కొడుకులాగా భావిస్తాడు, నా భార్య భర్తలాగా చూస్తుంది, నా బిడ్డ తండ్రిలాగా చూస్తాడు. ఎవరు చూసినా తత్వం అంతే. నేను శంకర శాస్త్రినే కానీ ఇంకోటి కాదు. ఇది అంతే. తత్వం మనం చూసిన విధానాన్ని బట్టి తత్వం మారుతుంది. సరే, ఇంతవరకు బాగానే ఉందా? మళ్ళీ ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. ఏం ప్రశ్న వేశాడు? అయ్యా నువ్వు చెప్పు, ప్రకృతి పురుషుడు ఏమో చెప్తున్నావు. ప్రకృతి పురుషుడు ఇది ఏంటి? జడము చైతన్యం అనే స్వభావంతో వేరువేరుగా ఉంటాయి కదా, వాటి మధ్య భేదం ఎలా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నానంటే, ప్రకృతి పురుషుడు 2 వేరే వేరే. ఎందుకు వేరే వేరైంది? ప్రకృతి ఎప్పుడు మారదు, ప్రకృతి మారుతూ ఉంటుంది, పురుషుడు మారడు. పురుష సూక్తం చెప్పుకుంటాం. పురుష సూక్తంలో భగవంతుని యొక్క వర్ణన ఉంటుంది. భగవంతుడు అనేవాడు పురుషుడు. పురుషుడు అంటే మనం భావించడుగా అదొక మేల్ జెండర్. కొంతమంది స్త్రీ సూక్తం అని కూడా అంటారు. మేల్ ఫీమేల్ కాదు, అక్కడ స్త్రీ సూక్తం పురుష సూక్తం కాదు. పురుషుడు అంటే ఒక విరాట్ స్వరూపం. అందులో భగవంతునికే ఆడ మగ చెడలేదు.
అంతా ఒకటే. పురుషుడు అంటే ఇక్కడ భగవంతుడు. ప్రకృతి అంటే మార్పులకు లోనైన ప్రకృతి. ప్రకృతి ఎందుకు మార్పులకు లోనవుతుందని చెప్తున్నాడు? ప్రకృతికి 3 రకాలు ఉంటాయి. ఆయాస, ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక. 3 రకాలైనటువంటి ప్రయాసలు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి ఉంటాయి, ఎవరికైనా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పుకున్నట్టయితే ఏది ఆదిదైవికము, ఆదిభౌతికము, ఆధ్యాత్మికము అంటే ఒక ఉదాహరణ భగవంతుడు ఇచ్చాడు. ఈ సులభమైన ఉదాహరణ ఇచ్చాడు. ఇప్పుడు మీరు సూర్యుని చూస్తున్నారు. సూర్యుడు అనేవాడు ఉన్నాడు. సూర్యుడు ఎవరు? భగవంతుడు. అది దైవికం. దాన్ని మనము కళ్ళతో చూస్తున్నాము, అది ఆది భౌతికం. సూర్యుని నుండి మనము తేజస్సును పొందుతున్నాము లేదా శక్తిని పొందుతున్నాము, అది ఆధ్యాత్మికం. సూర్యుని నుండి ఒక చిన్న ఎగ్జాంపుల్, సూర్యుడు ఉన్నాడా? ఉన్నాడు. సూర్యుని మార్పు వస్తుందా? వస్తుంది. సూర్యుని వలన మనలో మార్పు వస్తుందా? వస్తుంది. ఇలా ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. మరి ప్రకృతికి పురుషుడికి తేడా లేదా? తేడా లేదు అనే స్థితి ఎప్పుడు వస్తుంది? మనిషి తన యొక్క అజ్ఞానాన్ని నశించుకొని తానే భగవంతుడిగా ఆలోచన చేస్తున్నప్పుడు తాను భగవంతుడిలో లీనమైపోవడం అనేది అది తర్వాత సంగతి. ముందుగా తనకు భగవంతుడికి భేదం లేదు అనే స్థాయి చేరుకున్నప్పుడు ప్రకృతికి పురుషుడికి తేడా ఉండదు అని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఉత్తరుడితో ప్రశ్న వేశారు. తను ప్రకృతికి పురుషుడికి తేడా లేదు, ప్రకృతి పురుషుడు అవుతుందంటాను. మరి ఈ ఆత్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ఎక్కడ వస్తుంది ఆత్మ అనేది? ఆత్మ ప్రకృత పురుషుడా అనే ప్రశ్న ఉద్ధవుడు మళ్ళీ కృష్ణుడు అడుగుతాడు. కృష్ణుడు ఏం చెప్తాడంటే ఆత్మ కూడా ప్రకృతిలో భాగమే, కానీ ఆత్మ భగవద్గీతలో ఉంటుంది కదా, ఆసాంసి జీర్ణ యథా విహాయ అన్నట్టుగా ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి మారుతూ ఉంటుంది. మారినప్పుడు దాని యొక్క లక్షణాలు కోల్పోతుంది. ఒక శరీరంలో ఉన్నంత వరకు ఆత్మ ఆ శరీరానికి సంబంధించిన లక్షణాలు నన్ను పెట్టుకుంటుంది. ఎలాగైతే మనము పువ్వులను ఒక దగ్గర పెట్టిన పువ్వు వాసన, మల్లెపూల వాసన దాన్ని కట్టుకున్నట్టుగా ఈ శరీరంలో ఉన్నంతసేపు ఆత్మకు ఈ శరీరం యొక్క లక్షణాలు వస్తాయి. ఎప్పుడైతే ఈ శరీరం విడిచి మరొక శరీరంలో ప్రవేశిస్తుందో వెంటనే ఆ శరీరం యొక్క లక్షణాలు ఆత్మకు వస్తాయి. కాబట్టి ఆత్మ అనేది ప్రకృతితో సమానమైనది అని చెప్తున్నాడు. ఎలా మారుతున్నాయా? ఆత్మ కడుపులో ప్రవేశించినప్పుడు జీవుడు అనుకుంటాడట, అయిపోయింది ఇంకా నేను ఈ శరీరం వదిలిపెట్టగానే ఇంకా నాకు ముక్తి వచ్చేసినట్టు అనుకుంటాడు. అందుకే మన వాళ్ళు ఈ మధ్య వాట్సాప్లో ఎవరైనా గచ్చగచ్చానని RIP అని పెడుతున్నారు. దాని అర్థం ఏంటో అర్థం కాదు. మన సంస్కృతి అయితే కాదు. మన సంస్కృతి ప్రకారం ఆత్మ నశ్వరం కానిది అనుకుంటాము, కాదు కూడా. ఎందుకంటే ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తున్నాను. అది వాళ్ళెవరో సంస్కృతి మనం పాటించాల్సిన అవసరము ఎంత మాత్రము లేదు. ఆత్మకు ముక్తి పొందడం అనేది కేవలం భక్తి ద్వారా మాత్రమే వస్తుంది. శరీరంలో ప్రవేశించాలనుకుంటాడట, అప్పటి వరకు ఏముండదు. లోపల ప్రవేశించిన తర్వాత ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడో, మొదటి శ్వాస తీసుకుంటాడో అప్పటి వరకు ఉన్న పూర్వవాసనలన్నీ పోతాయి. అప్పటి వరకు అనుకుంటాడట, నేను పోయిన జన్మలు ఇది చేసిన, పోయిన జన్మలో వాడు నా కొడుకుండే, వానికి ఇది వెళ్ళిపోతుంది, వాడి నా ఇల్లు ఇది నా ఇల్లు అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడో పూర్వ వాసనలన్నీ వెళ్ళిపోతాయి. కేవలం కొంతమంది మహాత్ములకు, అభిమన్యులు లాంటి వారికి ఎవరైతే పూర్వజన్మ స్ఫృతంతో అటువంటి గుర్తుంటాయో కానీ సాధారణ జన్మలకు ఉండవు అని భగవంతుడు ఈ ఉద్ధవుని సంశయాలను తీరుస్తుంటాడు. మరి ఇంకొక ప్రశ్న, చివరి ప్రశ్న అడుగుతాడు. సత్వ రజస్తమో గుణములు ఉన్నాయని చెప్పారు ఇప్పుడే. ఏది తత్వాలలో ఏంటి సత్వజస్తమో గుణాలు అని అంటారు. అప్పుడు సత్వము అంటే ఉదయం మన స్వభావం చెప్పినట్టుగా నాకు మళ్ళీ వివరణ అవసరం లేదు. సత్వజస్తమో గుణాలు మళ్ళీ 9 రకాలైన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ జీవుడు సత్వగుణమును ఆశ్రయించి ఆ దేవతలను పూజిస్తాడు, రజోగుణముతో దైత్యులను మనుషులను పూజిస్తాడు, తమో గుణం వచ్చిన వాడు భూత ప్రేత పిశాచాలను పూజిస్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్. అంటే ఏది సత్వమేతమో ఏది రజోగుణం తమో గుణం అంటే మనం తెలుసుకోవాలంటే ఎవరైతే నిరంతరము భగవంతుని భక్తులు లీనమైపోయి ఉంటాడో వాడు సత్వగుణంతో ఉన్నవాడు లెక్క. అలాగాక మనుషులను పూజిస్తుంటాడు. అంటే తుచ్చమైనటువంటి తక్ష
రక్షణ గురించి చాలామంది మన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడము, లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళడము, అటువంటివన్నీ కూడా రజోగుణానికి ఉదాహరణ. ఇవి కాక అధికారిక ప్రయోగాలతో కొంతమంది ప్రయోగిస్తుంటారు, వాటిని తమో గుణాలు అంటారు అని చిన్నగా చెప్తుంటారు. ఈ చివరగా ఏం చెప్తారంటే, ఏ సత్వగుణం ఉన్నవాడు ఎలా ఉంటాడో ఎలా గుర్తుపట్టాలి అంటే, వాడికి శరీరానికి చుట్టుముట్టున్న వాళ్ళు ఎటువంటి దుఃఖం కలిగించినా కానీ కూడా చంచలంగా ఉండకుండా, చలించకుండా అన్నింటినీ సమానంగా చూసినటువంటి వాడే సత్వగుణముతో ఉన్నవాడు అని ఉద్ధవునికి శ్రీకృష్ణుడు చెప్తాడు. అప్పుడు మళ్ళీ వీనికి ఉద్ధవునికి మనలాగానే అనుమానాలు డౌట్ వస్తుంటాయి. ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి. ఇది చెప్పే చాలా మనకి వినడానికి కాస్త బాధగా అనిపించినప్పటికీ కూడా ఉన్న విషయం అదే. ఇది భిక్షుగీత అని చెప్పి ఒక బ్రాహ్మణి గురించి శ్రీకృష్ణుడి ఉదాహరణ చెప్తాడు. మానవ దేశం అనేది ఒక దేశం ఉంది తగ్గిపోతుందో లేదు. మానవ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ బ్రాహ్మడు పరమ లోభి. లోభి అంటే డబ్బు సంపాదించుకోవడం. పిసినారికి లోభికి తేడా ఉంటుంది. లోభి అంటే తనకున్న వాళ్ళు కూడా పెట్టినమాట, సంపాదించుకోవడం తప్ప ఇంకోటి తెలియదు వాడికి. పరమ లోభి డబ్బులు సంపాదించుకుంటుంటాడు, అన్ని డబ్బులు దాచుకుంటూ ఉంటాడు ఇంట్లో, అంతే ఉంటుంది. కనీసం భార్య పిల్లలు కూడా సరైన తిండి బట్ట లేకుండా డబ్బు సంపాదించుకోవడం మాత్రమే వీడి పని. కొంతకాలానికి ఏమవుతుంది, రాజుగారు మనకి పన్నులు వేసినట్టుగా ఆ పన్నులు వేయించడం వలన లేదా వీళ్ళకే కోపం వస్తుంది, భార్య బిడ్డలకే కోపం వస్తుంది, నాకు పెట్టలేదని చెప్పి. అందుకని డబ్బులని వాళ్ళు తీసుకెళ్తారు, రాజు తీసుకెళ్తాడు, దొంగలు తీసుకెళ్తారు. అప్పుడు ఇంకేమవుతుంది, నెక్స్ట్ కార్యక్రమం ఏమవుతుంది కదా, భార్య బిడ్డలను వదిలిపెడతారు. మోహముద్గరము అని శంకర భగవత్పాదులు చెప్పారు. కానీ భజన అందరికీ భజగోవింద స్తోత్రమే చాలా పరిచయం. ఏంటి మోహముద్గరం అని చెప్తాడు, యావత్ విత్తోపార్జనసక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవిత జర్జర దేహే వార్తామృత్యతి కోపిన దేహే. ఇది రిటైర్మెంట్ మళ్ళీ మాట్లాడతాను, నేను నిజం చెప్తున్నాను. నేను ఎంతవరకు అయితే మనిషి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడో అప్పటి వరకు ఇంట్లో భార్య పిల్లలు అని గౌరవిస్తుంటాడు. ఒక్కసారి డబ్బులు సంపాదించడం మానిపోయి ముసలితనం వచ్చిందో, ఎలా ఉన్నా అవకాశం పొద్దులేసి కాఫీ తాగావా అని కూడా అడగడం. అందుకేనేమో ఇప్పుడు మళ్ళీ మా ఎన్పిఎస్ ఓపీఎస్ మధ్యలో వస్తుంది. మాకు ఎన్పిఎస్ వాళ్ళకి ఎన్పిఎస్ లేదంటారు, ఓపీఎస్ కావాలి అడుగుతున్నాను. అదే కావచ్చు మరి. అందుకని ఇక్కడ కూడా దగ్గర డబ్బులే చదివిపోయినాయి, ఇక నువ్వు నాకు చెప్పేది ఏంటని చెప్పేసి భార్య వదిలిపేశాడు. ఈ మనిషికి కనీసం ఏదో ఒక సమయంలో వైరాగ్యం అనేది రావాలి. ఈ బ్రాహ్మడికి ఇప్పుడు నిజమైన వైరాగ్యం కలిగింది. నిజమైన వైరాగ్యం అంటే ఏంటి, తను వదిలిపెట్టేసేసాడు, సన్యాసం తీసేసుకున్నాడు. వైరాగ్యంతో సన్యాసం తీసుకున్నవాడు ఎలా ఉంటాడంటే, మనం సినిమాలు చూపించినట్టుగా అదేంటి అప్పచేసి గొప్ప సినిమాలు ఉంటుంది, చాలా మంది పాత సినిమా. అందులో రేలంగి కాశీకి వెళ్ళాను రామాహరే, గంగ ఎలమూరు తెచ్చాను రామాహరే అంటాడు. దాని కౌంటర్ పార్ట్ వచ్చేసేసి ఉల్టా మాట్లాడుతూ తర్వాత సన్యాసం దగ్గర వెళ్ళిపోతాడు. అలాంటిది కాకుండా నిజమైన వైరాగ్యాన్ని పొందుతారు. పొంది దండక మండలాలు స్వీకరించి తపస్సు గురించి వెళ్ళిపోతారు. ఇక్కడ మనిషి మనం రెండు గమనించాలి. ఒకటి, సాధారణ జనాల యొక్క ప్రవృత్తి ఎలా ఉండాలి, నిజమైన వైరాగ్యం పొందిన వాడు ఎలా ఉండాలి. పాపం ఈ బ్రాహ్మడు నిజంగానే వైరాగ్యం పొందాడు, సన్యాసాన్ని స్వీకరించాడు, తపస్సు గురించి వెళ్ళిపోయాడు. కానీ చుట్టూ ఉండే జనాలకి ఏం తెలుసు, అప్పటి వరకు పడేటువంటి వాడు పరమ లోభి. వీళ్ళేమనుకుంటున్నారు, ఇప్పుడు ప్రస్తుతం మనం చుట్టుముట్టు చూస్తున్నట్టయితే చాలామంది, ఇంకా మనం వచ్చి మాట్లాడకూడదు కానీ అలా చెప్పుకొని అంతే, అలా అనుకోండి. వీళ్ళు కూడా ఏమనుకుంటారు, వీళ్ళు మళ్ళీ డబ్బుల గురించే సన్యాస వేషం వేసాడేమో అనుకొని ఏం చేస్తారు, పాపం ఆయన చాలా హింసిస్తారు. ఎలా హింసిస్తారు, ఆయన దండం లాగుతున్నారు, మెడలో ఉన్న రుద్రాక్షలు చింపేస్తారు, కాషాయ వస్త్రాలు చేస్తే కాషాయ వస్త్రాలు చింపేస్తారు, కాళ్ళతో కట్టి కొడుతుంటారు. మన డబ్బుల గురించి వేషం వేశాడరా అని.
ఇంకా ఏం చేస్తారంటే పాపం మరి అతి ఘోరంగా హీనాతీరంగా పాపం భిక్ష ఎత్తుకొని తినడానికి కూర్చుంటే అందులో మూత్రం పోస్తారు. ఇలా మనిషిని హింసిస్తుంటారు. ఇదంతా ఏంటి? అప్పటి వరకు తాను చేసినటువంటి కర్మల ఫలితము అని. ఇక్కడ తాను ఎవరిని నిజమైన వైరాగ్యం పొందేవాడు ఎలా ఉండాలి అంటే, ఇంత చేసిన తర్వాత కూడా ఎవరిని ఒక్క మాట అనలేదు. ఏమనుకున్నాడట? ఇప్పుడు మనం నాతో నేను మాట్లాడుతున్నాను, సాధారణంగా ఇది నాకు కష్టంలో కొరుక్కుంటాను. నాలుగు కొరుక్కుంటే మనం కొట్టాలని అంటాం, ఎవరైనా తిట్టుకున్నాడులే అందుకే నన్ను కొరుక్కున్నాను అనుకుంటాం మనము. కానీ ఎవరిని నిందిస్తాము కదా మనము? మన తప్పే అది. ఇక్కడ కూడా అది అనుకున్నాడు, నేను ఇంతవరకు భగవంతుని గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు కేవలం డబ్బు సంపాదన ఆశపడి భగవంతుడు పుట్టిన విస్మరించినాడు కాబట్టి నాకు ఈ దుర్గతి ప్రారంభించిందని ఎవ్వరిని కూడా విసుక్కోకుండా కోపయించకుండా ఉన్నాడు. భగవంతుడు అదే చెప్తాడన్నాడు, ఆత్మనిష్ఠుడి శ్రీహరి పాదాల ముందని సేవించిన వాడికి ఇటువంటి అజ్ఞానం ఉండదు. అంటే ఎటువంటిది? ప్రకృతి పురుషుడు నేను వేరు నువ్వు వేరు అనేది లేదు, నిజమైన వైరాగ్యంతో ఉంటాడు అని అని భగవంతుడు ఉద్ధవంతో చెప్తుంటాడు. భిక్షు గీత అంటే దీనినే మనం భిక్షు గీత అంటే ఇంకా వివరంగా చెప్పుకోవచ్చు. కానీ ఎంత వివరంగా చెప్పుకుంటే పొద్దున ఉదయం నుంచి చాలా రకాల గీతలు విన్నాం మనం. ఇవన్నీ కూడా గీతలు మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి తర్వాత ఉద్ధవుడిని మళ్ళీ ప్రశ్న వచ్చాడు. సాంఖ్యయోగం అని అందరికీ భగవద్గీతలు అందరూ చదువుతారని తెలిసే ఉంటుంది. ఏంటి సాంఖ్యయోగం అంటే? భగవంతుని యొక్క విభూతుల గురించి తెలపడం సాంఖ్యయోగం. ఉదయం కూడా చెప్పారు మన శ్రీనివాస్ శర్మ గారు, నేనే అంతా భగవంతుడు చెప్పుకుంటుంటాను కదా. ఇక్కడ కూడా సాంఖ్యయోగంతో భగవంతుడు శ్రీ ఉద్ధవునికి చెప్తాడన్నట్టు. ఎలా వచ్చాయి మనకి ఇవన్నీ కూడా అంటే, ముందుగా ఎలా వచ్చింది బ్రహ్మాండము అంతా కూడా ప్రళయం నందు ఏకకాలమైనటువంటిది ఒక పరబ్రహ్మ బ్రహ్మాండం ఉంటుంది. ఈ బ్రహ్మాండం మన అండము అంటే ఒక గుడ్డు లాంటిది, అది 2 భాగాలుగా విడిపోయింది. అందులో ఒకటి ప్రకృతి, రెండవది పురుషుడు. తర్వాత ముందు చెప్తున్నా మనం, పురుషునికి ఎటువంటి గుణాలు ఉండవు, ప్రకృతికి మాత్రము వస్తాయి. ఇక్కడ నుంచి ఆరంభమైందండి. ప్రకృతికి సత్వ రజస్తమోగుణం అనే గుణాలు ఏర్పడినాయి. ఈ త్రిగుణాలు మళ్ళీ జ్ఞానశక్తి ప్రధాన సత్వము, మహత్వం వైకారికము, తజసము, తామసము ఇలా వివిధమైన గుణాలు ప్రకృతికి వచ్చాయి. కామసాహారం కలిగిన పంచభూతాలు, రాజసాహంకారం నుండి ఇంద్రియాలు, సాత్వికం నుండి ఇంద్రియాధిష్టాన దేవతలు ఏర్పడ్డారు అని శ్రీకృష్ణుడు ఉద్ధవం చెప్తాడు. మరి ఈ ఎవరు ఎటువంటి దాని గతి పొందుతాడంటే, తపస్సు చేసి యోగంలో ఉన్న సన్యాసులకు మహర్లోకం ప్రాప్తిస్తుంది, భక్తి యోగంలో వైకుంఠం ప్రాప్తిస్తుంది అని చెప్తాడు. ఇది తప్ప మిగిలినది ఏది శాశ్వతం కాదు అని భగవంతుడు ఉద్ధవంతో చెప్తాడు. ఇంకా ఇంకొక చివరి గీత అనుకోండి, ఇందులో దీన్ని ఐల గీత అంటారు. ఉదాహరించి కపిల గీత, గోపీ గీత, శృతి గీత, ఇంత కొంచెం భిక్షు గీత లాగా ఐల గీత ఒకటి. ఇది కూడా ఒక రకంగా మనిషిని సంస్కరించడానికి భగవంతుడు చెప్పింది. ఎవరి ఐలుడు అంటే ఇలా కుమారుడు ఐలుడు. ఇలా కుమారుడు ఐలుడు. ఇలా ఒక చక్రవర్తి ఉండేవాడు, అతని చక్రవర్తి పురూరవుడు, అతని నిజమైన పేరు పురూరవుడు. ఇలా కుమారుడు కాబట్టి ఐలుడు అయ్యాడు. ఈ పురూరవుడు అందరికి తెలిసింది ఊర్వశి అని ఒక అప్సరస ఉంది. ఈ ఊర్వశి అనే అప్సరసతోటి చాలా కాలం పాటు ఆనందంగా గడిపాడు. అన్ని రకాల భోగవాంతులు తీసుకున్న తర్వాత ఊర్వశి పురూరవుని వద్ద వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ పురూరవుడు ఈ ఊర్వశితో గడిపినటువంటి రాత్రులన్నింటినీ గుర్తు తెచ్చుకొని మరిచిపోలేక ఏడుస్తూ చివరకు వైరాగ్యాన్ని పొందుతాడు. ఈ వైరాగ్యం పొందిన తర్వాత పురూరవునికి తాను చేసిన
చేసినటువంటి కర్మలను గుర్తు ఏం చేశాను నేనేం చేయను. స్త్రీ మోహంలో పడిపోయి విద్య, తపస్సు, సన్యాసం అన్నీ మర్చిపోయాను. నిజంగా స్త్రీ మోహంలో ఉన్న వాడికి అవన్నీ వ్యర్థములే. నేను చక్రవర్తి కూడా ఇటువంటివన్నీ చేశాను అని అంటాను. మళ్ళీ ఒక్కొక్కసారి మన మోహముద్రంలోకి వెళ్తే ఏం చెప్తాడు శంకరాభగవత్పాదుల వారు? నారీ స్తనభర నాభీ దేహం దృష్టామోగ మోహావేశం ఏతన్మానసవాధికారం మనసి వింత చిత్తం చిత్తం అంటారు. ఏమీ లేదండి. నారీ స్తనభర ఆడవారిని చూసి, ఇక్కడ ఆడవారు అంటే ఇంతకుముందే ఎవరు అడిగారు, ప్రతి క్షణం ఆడవారైనా మగవారు ఉన్నారా? అన్నీ ఉంటాయి. ఆడవాళ్ళకి మగవారు, మగవారికి ఆడవాళ్ళు తీసుకోండి. ఇక్కడ మీరేమి వయసు అనుసంధానం చేసుకోండి. మీరు మగవారికి ఆడవారికి అందరికీ సమానమైనటువంటిది. కేవలము శరీర వాంఛలను చూసుకొని ఉన్నంతకాలము మనం భగవంతుని చేరుకోలేము. ఇది ఒక్కటి మనం ఐల గీత నుంచి తెలుసుకోవాల్సిన అంశం. అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఇకపోతే ఇక్కడ వరకు మనకు ఒక రకంగా భక్తి జ్ఞానం గురించి చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇక ఇప్పుడు మనం క్రియాయోగం గురించి చెప్పుకుందాం. క్రియాయోగం అంటే ఏంటిది? కర్మకాండ. చాలా మంది అనుకుంటారు నేను భక్తిలో ఉన్న, నాకు భక్తి ఉంది, నేను కర్మ చేయక్కర్లేదు అనుకుంటారు చాలామంది. కానీ కర్మకాండ, కర్మ చేయడం, కర్మ అంటే మనము చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని పాటించడం చాలా ముఖ్యము. ఖచ్చితంగా చేయవలసిందే. ఏం చెప్తున్నాడు? కర్మ ఉదాహరణ అన్నాడు, కర్మబంధ విమోచన ప్రధాన కారణాలని అర్చనా విధానములను నాకు బోధించవయ్యా అని ఉద్ధవుడు శ్రీకృష్ణుడు అడిగాడు. ఎలా అర్చించాలి అని చెప్పి ఇక్కడ కొన్ని విషయాన్ని ప్రతిపాదించాలనుకుంటున్నాను లోకమును బట్టి. ఎందుకంటే మనం అందరం కూడా అనుకుంటాం ఈ ఆచార వ్యవహారాలు ఎందుకు? నేను పొద్దునే లేవాలా, సూర్యోదయానికి పూర్వమే లేవాలి. ఎందుకు లేవాలి? లేకపోతే ఏమవుతుంది? ముఖానికి భస్మం, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? సంధ్యావం చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఒక చిన్న, మనం అందరూ తెలిసింది విష్ణు సహస్రనామాలు అని చదువుతుంటారు. విష్ణు సహస్రనామాల్లో ఫలశ్రుతిలో ఉంటుంది ఉత్తర భాగం, సర్వాగమానామాచార ప్రథమం పరికల్పిత ఆచార ప్రభవో ధర్మ ధర్మ ప్రభురచ్యుత. ఏంటి దాని అర్థము? సర్వాగమానామాచార ప్రథమం పరికల్పిత. ఆగమము అంటే ఏంటిది? వేదం. వేదం ఏం ప్రతిపాదించింది? ఆచారం ప్రథమం పరికల్పిత. ఆచారాన్నే ప్రతిపాదించింది. ఎందుకు చేయాలి ఆచారం? ఆచార ప్రభవో ధర్మ. ఆచారం నుంచి వచ్చిందే ధర్మము. ధర్మ ప్రభురచ్యుత. ఆ ధర్మమే అచ్యుతుడు. నువ్వు విష్ణు సహస్రనామాలు చదువుతున్నాయా, నాకు ఇంకా నీకు సంధ్యావందనం చేయక్కర్లేదు అనుకోవడానికి లేదు. సంధ్యావందనం చేయాల్సిందే. లలితా సహస్రనామాల్లో కూడా ఎందుకు ఉంటుంది? ఏముంటుంది? ఒకటి గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేధిత. గాయత్రి వ్యాహృతి సంధ్య. వ్యాహృతులు అంటే చాలా మంది తెలిసి ఉంటుంది. భూ భువహ శుభ అనేటువంటి 7 వ్యాహృతులను కలిపి చేసిన సంధ్యావందనమే ఆ అమ్మవారు. ద్విజ బృంద నిషేధిత. కంపల్సరీ ఖచ్చితంగా బ్రాహ్మడు ఖచ్చితంగా చేయవలసింది సంధ్యావందనము. సంధ్యావందనం చేయని వాడు బ్రాహ్మడు కాదు. సంధ్యావందనం చేసిన తర్వాతనే వేరే, ఇంకా ముందు వస్తుంది. ఎందుకు కాదు అన్నాను, ఎందుకు అన్నానంటే మనకు చాలా మంది కోపం వస్తుందేమో. అది ముందు మనకు ద్వాదశ స్కందంలో దాని గురించి మనకు వస్తుంది. మీరు ఎన్ని జపతపాలు చేసినా సంధ్యావందనము చేయవలసిందే. ఇక్కడ ఈ సంధ్యావందనం చేసిన తరువాతనే భగవంతుని పూజ చేయాలి. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అన్నట్టు 3 రకాలుగా పూజించవచ్చాయి నన్ను. ఏం రకాలు? వైదికము, తాంత్రికము, మిశ్రమము. మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో నా పూజించింది. వైదిక పద్ధతి గురించి ఎక్కువ చెప్పుకున్నాము. ఏంటి వైదిక పద్ధతి అంటే? ఉదయం సూర్యోదయానికి పూర్వం లేవాలి, భగవన్నామం చేయాలి. విపులుగా భగవన్నామం చేయాలి. మీరు ఇక్కడ ఎంతమంది గురుచరిత్ర చదివో నాకు తెలియదు, కానీ గురుచరిత్రలో విపులంగా ఉంటుంది ఎలాంటి ఆచార వ్యవహారం. ఉదయం లేయాలి, భగవన్నామస్మరణ చేయాలి, తర్వాత నిత్య కాలకృతాలు తీసుకున్నాలి, సంధ్యావందనం చేయాలి, అటు తర్వాత భగవంతుని పూజ చేయాలి. భగవంతుని పూజ చేసే విధానం చాలా రకాలుగా ఉంటుంది. షోడశోపచార పూజ, పంచోపచార పూజ, షోడశోపచార పూజ, అలా చతుషష్ఠోపచార పూజ, రకరకాల పూజలు ఉంటాయి. మనకు అనుకూలమైనటువంటి పూజ మాత్రం. ఈ పూజలన్నీ ఎప్పుడు చేయాలి?
సంధ్యావందనము చేసిన తర్వాతనే పూజ చేయాలి. ఇదే ఉంది. ఇంకా భగవంతుని ఎలా పూజించాలి అనేది నాకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు కాబట్టి ఇక్కడ నేను ప్రతిపాదన చేయాలని తెలుసుకోలేదు. భగవంతుని షోడశోపచారాలు అంటే మామూలుగా షోడశోపచారాలు ఏముంటాయి? ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, ప్రదక్షిణ, హారతి ఇచ్చేసేది. ఇవన్నీ ఎలా చేయాలి? ఏదో వ్యక్తికి పాద్యం సమర్పయాన్ని అంతే అయిపోయింది, అక్కడ నీళ్ళు వదిలిపెట్టి చేస్తాం మార్గం. యాంత్రికంగా చేయకుండా నిజంగా భగవంతుడి ముందు కూర్చున్నాడు అని అనుకొని చేయండి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాను. అలా చేయాలి. భగవంతుని సాక్షాత్తుగా నా ముందరే ఉన్నాడు అనుకొని చేస్తే ఆ పూజకు ఫలితం లభిస్తుంది. మరి మిగతా లభిస్తుంది. పూజ మంత్రానికి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. కానీ ఎందుకంటే దైవాధీనంతు జగత్సర్వం మంత్రాధీనం దైవతం తే మంత్ర బ్రాహ్మణాధీన బ్రాహ్మణో వై మమ దేవత అంటారు. అంటే ఈ జగత్తంతా ఎవరి ఆధీనంగా? మంత్రం యొక్క ఆధీనంలో ఉంది. మంత్రానికి ఆ పవర్ ఉంటుంది. కానీ ఆ పవర్ రావాలి. మనం సినిమాలు చూస్తుంటాం కదా, ఇలా కమండలో తీసుకుని నువ్వు కుక్క అయిపో అంటే కుక్క అయిపోతాడు. అక్కడ నిజంగానే అయిపోతారా? పోతారేమో. కానీ ఆ శక్తి రావాలి. వాక్శుద్ధి అనేది మనకు వచ్చినప్పుడు అలా నిజంగా అలాంటి పవర్ ఉన్న వాళ్ళు ఎవరు శపించరు. కానీ నిజంగా ఉంటుంది, మాకు శుద్ధి అవుతుంది మనిషి. చాలా ఉదయం మా సోమం చెప్పినట్టుగా చాలా మంది ఇక్కడ మదరామ స్వామివారిని చూస్తూ ఉంటారు. ఎక్కడ నాకు మాధవన స్వామివారిని చూస్తాను. ఇక్కడ స్వామివారు వచ్చి కూర్చున్న స్వామి భోజనానికి ఎవరికైనా ఇబ్బంది అవుతుందా? ఎన్ని వందల మంది ఎన్ని యజ్ఞాలు చేస్తారు. రామపురంలో ఎంత ఒకటి లేని బస్వ కళ్యాణంలో అవుతుంది. నాకు ఇప్పటి బాబు ధర్నారం అని తేక్మాల దగ్గర ఉంది. అక్కడ మాధవానంద స్వామి కూడా ముందు వస్తుంది మనకి. మా మదనానంద స్వామి వారు ఎప్పుడు కూడా చాలా ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చేవారు? పురాతన గుళ్ళను మళ్ళీ రినోవేట్ చేయడానికి మాత్రం ఇచ్చాడు. కొత్త గుళ్ళకు ఇచ్చారేమో కానీ ప్రయారిటీ టు బి గివెన్ టు రినోవేషన్. పాత గుళ్ళకి ధర్నారంలో ఒక పాత శివాలయం ఉంది. ఆ రోజు రాత్రి అయిపోయింది, జనాలు చాలా తండోపండాలుగా వస్తున్నారు. వీళ్ళకి కార్యకర్తలకు సరిపోతుంది. ధనారం అప్పట్లో ఏం లేదు. టెక్మాలకు చాలా 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. కానీ అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరుగుతుంది. దాన్ని శక్తి అంటారు. అది మనిషికి దండకమండలాలు చెప్పుకున్నంత మాత్రం శక్తి వస్తుందా? వస్తుంది. అది లేకుండా కూడా మనకు కూడా శక్తి వస్తుంది. మనలో చాలా మందికి వస్తుంది. మీరు గమనించండి. నిరభ్యంతరంగా మీ నిష్ఠతో జపం చేయండి, తపం చేయండి, మీకు ఆ శక్తి ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకటి ఏంటి? వైదిక మంత్రం. ఇంకోటి ఏంటి? తాంత్రికం. తాంత్రికం అంటే ఇంత చెప్పినట్టుగా హోం పుష్ప అని కాకుండా హోమములో హోమ రూపంలో అంటే హవన రూపంలో భగవంతుని ఆరాధించడమే తాంత్రికమైనటువంటి ఆరాధన. హవనము ఎలా చేయాలి అనే దానికి కూడా మళ్ళీ మనకు చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఏదో 4 ఇటుకలు పెట్టి చేసేసి స్వాహాస్వాహరణం కాకుండా సరైన విధానంతో సరైన బ్రహ్మను కూర్చోబెట్టుకొని సరైన పద్ధతిలో చేస్తే దానికి కూడా ఫలితం ఉంటుంది. ఇలా ఎవరికి అనుకూలమైనటువంటిది వాళ్ళు చేయవచ్చునైనా అది శ్రద్ధగా చేసినప్పుడు మాత్రమే నన్ను పొందుతారు అని భగవంతుడు ఉద్ధవునికి చెప్తాడు. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఉద్ధవుడు శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు అన్నట్టు. శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు, పరమ ఉద్ధవ, ఈ విశ్వమంతయు ఏకాత్మకత దర్శిస్తూ ఇతరుల స్వభావములను కర్మలను పొగడవద్దు, నిందించవద్దు. ఉదయం అదే చెప్పారు స్వామివారు. రేపు జరిగేటువంటి భాగవత ప్రవచనకారుల యొక్క వారి యొక్క అభిప్రాయాలు తెలిసినప్పుడు పక్కవాడు ఎలా చెప్పండి కనవసం, నీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోండి అని చెప్పారు స్వామి. అలాగే మనం ఎప్పుడు కూడా మనకి అందరికీ అవకాశం అలవాటైన చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి అదే చెప్తుంటాం. మనం నా బిడ్డల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు నేను చేసింది మంచిది, పక్కవాడు చేసింది తప్పు. మా నాన్న చెప్తుంటాడు ఏంటిది, మా తాత దగ్గర చెప్తాడు ఏంటిది, మాకు ఆయుష్యం, మాకు ఆరోగ్యం, మాకు ధనం, మీకు రుణం. అందరికీ అలవాటది. మనం అంతే, మనం మంచివాళ్ళం, పక్కవాడు చెడ్డవాడు. ఇలా ఉండక నాయనా అని యుద్ధం చెప్తున్నాను. ఎలా అంటారు? అది వస్తుంది. విశ్వమంతయు కూడా పరమాత్మ
సృష్టించబడుతుంది, పరమాత్మ చేతనే పాలించబడుతుంది, పరమాత్మ చేతనే సంహరించబడుతుంది అని నువ్వు భావిస్తావో ఇటువంటి స్వపరభేదాలు అనేటివి ఉండవు అని భగవంతుడు ఉద్ధవునికి చెప్పాడు. ఇకపోతే చివరికి వద్దాం మనం. ఉద్ధవుడు ఇది 29వ అధ్యాయము. ఉద్ధవునికి భాగవత ధర్మాలను శ్రీకృష్ణుడు చెప్పి ఉద్ధవుని బదరికాశ్రమం. ఇప్పుడు నా అదృష్టం, నిజంగా చెప్తున్నా, నా అదృష్టం అని అనుకోవాలి. నేను పోయిన సంవత్సరము 5 నెలలు చాతుర్మాసం వచ్చింది. ఏదో అందరిలాగా అంత నియమనిష్టాలు నాకేం లేదు కాబట్టి ఏది చేద్దామని అనుకుని 5 నెలలు భాగవత పారాయణ చేశాను. దాని ఫలితంగా నేను చాలా మంది వెళ్ళని దుర్లభమైన చార్ధామ్ యాత్రకు వెళ్ళడం జరిగింది. అక్కడ మొట్ట బద్రీలో బద్రీనాథ్ దర్శనం అక్కడ ఉద్ధవుడు కూడా ఉంటాడు. అక్కడికి వెళ్ళమని చెప్పడం. ఈ సంవత్సరము చాతుర్మాసంలో భాగవత పారాయణ చేసినప్పుడు స్వామివారికి కూర్చోబెట్టారు. భాగవత పారాయణానికి అంత మహత్వం. భాగవత పారాయణ అది ఏ చేసినా సరే జపం తప్పలేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు? ఉద్ధవుడు చెప్తున్నాడు, మిత్రమా, మనుజుడు నన్ను స్మరించుచు నా కొరకే సమస్త కార్యములు ఆచరించవలను, పవిత్ర దేశములను, నా భక్తులు ఆచరించిన ధర్మములను ఆశ్రయించవలను, నాకు సంబంధించిన పండుగలను, పర్వకాలాలను, యాత్రలను, ఉత్సవాలను తానే స్వయముగా చేయుచు ఇతరులు కూడా వాటిని చేయనట్లుగా చేయవలను. ఇక్కడ కూడా మన భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, లాస్ట్ అధ్యాయం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఏమి చెప్పాడు ఆయన? అంతా చెప్పిన తర్వాత ఏం చెప్పాడు? అనన్యాశ్చింతయంతో మాం, వేరే ఏం ఆలోచించక నాయన. ఏ జనా పర్యుపాసతే తేషాం, నన్ను మాత్రమే ఆశ్రయించు, నాకే పూజించు, నిన్ను నేను కాపాడుతాను. ఇదే ఉద్ధవుడు చెప్పాడు. సో ఉద్ధవునికి చెప్పిన తర్వాత జ్ఞానముతో మోక్షము, నిహితకర్మ ధర్మము, స్వాభావికమైనటువంటి కర్మతో కామము, యోగముతో అనిమాల సిద్ధులు, కృష్యాదులందు అర్థము, దండనీత ఐశ్వర్యం మొదలుగా ప్రయోజనములు మనుషులకు ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ ఇచ్చేవాడిని నేనే అని కృష్ణుడు చెప్పి ఒక ఉద్ధవుడితో చెప్తాడు, నాయన ఇప్పుడు నా ఆజ్ఞ ప్రకారము బదరికాశ్రమం ఒప్పము, అక్కడ నా పాదోగులు తుడుకుమైనటువంటి గంగానదికి జలం స్నానం చేయొచ్చు, గంగా దర్శనంతో పాపము లేని వాడవై నారచలను ధరించి వన్యఫలములను ఆహారంగా స్వీకరిస్తూ చలి ఎండ మొదలగు సుఖములను సహిస్తూ నేను బోధించిన జ్ఞానం తెలుసుకొనుచు నాపై వాక్కును మనసు నిలుపుకొని నా ధర్మాలు ఆచరించుండము. అలా చేసినట్టయితే త్రిగుణాత్మకులు సత్పరస్తమో గుణములను అతిక్రమించి నన్ను చేరుదు అని భగవంతుడు ఉద్ధవునికి బోధించి ఉద్ధవుని బదరికాశ్రమంలో పంపించేస్తాడు. ఈ ఉద్ధవ గీతను, భగవద్గీతను మనము ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసినట్టయితే ఫలితం వస్తుంది. ముందు కర్మ ప్రయత్నం చేయకుండా నేను నాకు అన్ని కావాలనుకోవడం మాత్రము అది దుర్లభం. ప్రయత్నం చేద్దాం, మనం ఖచ్చితంగా భగవంతుని సాధిస్తాం. ఇక్కడ వరకు ఉద్ధవుని పంపించేశాడు. తర్వాత ఉదయం చెప్పుకున్నట్టుగా సప్త ఋషులను యాదవులు అపహాస్యం చేయడము, వాళ్ళు ఒక శాపం ఇస్తారు. ఏం శాపం ఇస్తారు? అందులో ముసల సాంబుడికి వాళ్ళు వేషం వేస్తారు. సాంబుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు. జాంబవతి కొడుకే సాంబుడు. సాంబుడికి వేషం వేయడము, దానికి ముసలం అంటే ఏంటిది? ఒక రోకలి, ఇనుప రోకలి పుడుతుంది అని వాళ్ళు శాపిస్తారు. అన్నట్టుగానే వెంటనే సద్యోజాతంగా వాడికి సాంబుడికి రోకలి పుడుతుంది. ఆ భయంతో అందరూ వసుదేవుడి దగ్గరికి వెళ్తారు. వసుదేవుడు ఆ రోకల్ని అరగతీస్తాడు. అరగతీసి ప్రభాస క్షేత్రం, చాలామంది వెళ్ళి ఉంటారు, గుజరాత్లో సోమనాథ్ దగ్గర ఉంటుంది ప్రభాస క్షేత్రం అని చెప్పి. అక్కడ ప్రభాస క్షేత్రంలో దాన్ని కలిపేస్తారు. అలా అరగతీసి ఎంతగా కలిపేస్తారు? ఒక చిన్న ఇనుప ముక్క మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన ఇనుప ముక్కనే కదా అని చెప్పి దానికి అలానే సముద్రంలో పడేస్తారు. అక్కడ ఆ కథ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే శ్రీకృష్ణుడు ఇంకా ఆలోచన పడ్డాడు అన్నట్టు. ద్వాపరం దగ్గరికి వస్తుంది. కలియుగంలో ఇటువంటి వాళ్ళు ఉండకూడదు. ఇప్పటివరకు తాను అందరిని కనిపిస్తారు. ద్వాపరం తర్వాత మనం చూసే రాక్షసులు, ద్వాపరంలో మన ధరోత్కచుడు, కీచకుడు, బకాసురుడు లాంటి రాక్షసులు చూస్తాం. ఇప్పుడు ఎవరైనా కనబడుతున్నారా? ఇలా 2 కొమ్మలు వేసుకొని పెద్ద పళ్ళు వేసుకొని ఎవరు కనబడట్లేరు మనకి. అటువంటి రాక్షసులు లేరు. లేదా దుర్యోధనాదులటువంటి
రజోగుణం దున్న వాళ్ళు లేరు. ఈ యాదవులు గనక ఉన్నట్లయితే కలియుగంలో వీళ్ళని ఆపేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే యాదవులు ఎవరో కాదు, యాదవులంతా కూడా భగవంతుని యొక్క అంశలే. కాబట్టి వారికి చాలా అపార శక్తి ఉంది యాదవులకి. యాదవులు ఉండకూడదు, యాదవులను పంపించేశారు. అందుకని శ్రీకృష్ణుడు ఆలోచించారు, యాదవులను పంపించేసేద్దామరా అనుకొని ఏం చెప్తారంటే, శ్రీకృష్ణుడు దాపరం దగ్గరకు వచ్చింది కాబట్టి అందరినీ పిలిచేసేసి, యాదవ శ్రేష్ఠులారా, ద్వారకలో భయంకరమైనటువంటి ఉత్పాతం కనబడుతున్నాయి. ఉత్పాతం అంటే ఏంటి? తుఫాన్ లాంటివి వస్తున్నాయి భయంకరంగా. మనం ఇక్కడ ఉండకూడదు కనుక స్త్రీ బాలవృద్ధులను ఇక్కడి నుంచి శంఖోద్ధారమునకు చేర్చండి. మనం అందరం కూడా పశ్చిమాముఖంగా ప్రవహించే సరస్వతి క్షేత్రమైన ప్రభాత తీర్థమునకు వెళ్దాము అని చెప్తారు. చెప్పండి, ప్రభాత తీర్థం ఇప్పుడు కూడా ఉంటుంది, మీరు వెళ్ళవచ్చు అక్కడికి, గుజరాత్లో ఉంటుంది, అక్కడికి వెళ్దామని చెప్తాను. సరే కృష్ణుడు చెప్పాడు కదా అని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్తాడు. అక్కడ స్నానం చేసి దేవతలకు అభిషేకాలు గంధ పూజలు అన్నీ చేసేస్తున్నామని చెప్పుకున్నట్టుగా చెప్పండి. ఇవన్నీ చేస్తే మనకి అన్ని ఆపదలు పోతారా అని చెప్తే వాళ్ళు చెప్పారు, బలంగా వెళ్ళిపోతారు. అక్కడ అన్నీ బాగానే చేస్తారు. చేసిన తర్వాత సురస అనేటువంటి మధిర అంటే ఏంటిది? కళ్ళు లాంటిది తాగారు. మనిషి ఎప్పుడైనా సప్త వ్యసనాలు ఇది ఒకటి ఉండదు. వాళ్ళు కూడా తాగారు, రాజులు కాబట్టి, ఇంక్లూడింగ్ శ్రీకృష్ణుడు బలరాముడితో సహా అందరూ దాన్ని తాగారు. కానీ పాపం శ్రీకృష్ణుడు బలరాముడు వాళ్ళు స్వయంగా భగవంతుని అంశాలు కాబట్టి వాళ్ళు కంట్రోల్ ఉన్నారు, మీరు కంట్రోల్ దక్కారు అంతే. ఏం చేశారు వాళ్ళు? మదిర తాగిన వాళ్ళు చెప్పాను కదా, శ్రీకృష్ణుని పుత్రుడు అయినప్పటికీ కూడా మాయ ఎలా ఉంటుంది, శ్రీకృష్ణుని పంపించాలని కూడా భగవంతుడు. అందుకని ప్రద్యుమ్నుడు సాక్షాత్ భగవంతుడు కాదు. శ్రీకృష్ణుడికి ప్రద్యుమ్నికి తేడా లేదు. ప్రద్యుమ్నుడు, సాంబుడు, అక్రూరుడు, భోజుడు, ఈ అనిరుద్ధుడు, సాత్యకీసుడు, వీళ్ళ వారు అని లేకుండా అందరూ కూడా తాగినోడు ఏం చేస్తాడు అదే చేస్తాడు. ఒకరినొకరు కొట్టుకోవడం అంటే ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ కొట్టుకోవడంలో అక్కడ ఏరకము అనేటువంటి తుంగగడ్డి ఉంది. ఏంటా గడ్డి? ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, వసుదేవుడు అరగదీసి ఆ సముద్రంలో కలిగినటువంటి దాని నుంచి మొలిచినటువంటి గడ్డి. ఆ గడ్డిని పట్టుకుని కొట్టుకుంటున్నారు వాళ్ళు. గడ్డితో కొట్టుకుంటే ఏమవుతున్నాయా? కాదు. కానీ ఇక్కడ విప్రుల శాపం ఉంది, ఆ శస్త్రుల శాపం ఉంది కాబట్టి ఆ గడ్డే వీళ్ళ యొక్క ఆయుధాలుగా అయిపోయి ఒక్కరినొక్కరు సంహరించడం జరిగింది. ఎంత లెవెల్కి వెళ్ళిపోయారంటే వాళ్ళు శ్రీకృష్ణుని వదనం కొట్టారట వాళ్ళ దాంతో. శ్రీకృష్ణ వదనం కూడా కాబట్టి వాళ్ళు కూడా కొట్టారు ఉల్టా. కానీ పాపం వీళ్ళంటే ఆదవుడు, మరి శ్రీకృష్ణుడు కొడితే వాళ్ళకి ఇవ్వదు కదా. అందరూ కూడా తర్వాత శ్రీకృష్ణుడు తుంగడు స్పర్శలో ఉన్న కోపం వలన యాదవులందరూ కూడా చనిపోయాడు. తర్వాత భూభారం తగ్గిపోయిందయ్యా అని చెప్పేసి శ్రీకృష్ణుడు భావించాడు. ఇంకా మిగిలింది ఎవరు? బలరాముడు, శ్రీకృష్ణుడు. ఆడవాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వేరే దగ్గర ఎక్కడ చెప్పండి. ఇంతకుముందుగా ఈ బలరాముడు శ్రీకృష్ణుని ఆజ్ఞ తీసుకుంటాడు. ఆజ్ఞ తీసుకొని యోగ బలముతో పరమాత్మను తను సంయోజనం చేసుకొని పరమపదమును చేరుకుంటాడు బలరాముడు. ఇక్కడ మిగిలింది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ప్రభాస క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు కింద కూర్చుంటాడు. రావి చెట్టు కింద కూర్చొని ఇలా కాలు పైన కాలు వేసుకొని కూర్చుంటాడు. అక్కడ ఈ ముందు చెప్పుకున్నా కదా మనం ఒకటి ముసలమాయి, దాని ఇనుప దానికి చూప పొందు, అది జర అనేటువంటి ఒక గోయవాడిని దొరుకుతుంది. వాడేం చేస్తాడు? దాని ఒక పని గోయవాడి పని బాణం చేసుకొని ఈ చెట్టు పొదలను చూసినప్పుడు శ్రీకృష్ణుడి యొక్క కాలు ఆ బొటన వేలు వీడికి జింక కన్నులా కనబడింది. వెంటనే బాణం వేశాడు. ఆ బాణం వెళ్ళి శ్రీకృష్ణుని బొటన వేలులో కూర్చుంది. వీడు ఈ బోయవాడు అరే వేడ దొరికింది కదా అని వస్తాడు. వచ్చినప్పుడు శ్రీకృష్ణుని చూస్తాడు. మనకు శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు శ్రీకృష్ణుడు ఈ క్రమంలో మాత్రమే మొత్తం భాగవతంలో చతుర్భుజాలతో కనబడేది రెండే సార్లు. మొదటిది పుట్టినప్పుడు ఎక్కడ? చెరసాలలో వసుదేవుడికి పుట్టినప్పుడు 4 భుజములతో పుడతాడు. ఈ క్షణంలో అంటే శ్రీకృష్ణుడు మనల్ని అందరినీ వదిలిపెళ్ళేటప్పుడు కూడా
చతుర్భుజములతో ఉంటాడు. రెండు సమానులు మాత్రమే, మిగతా అంత విశ్వరూపం అంతా చూపించాడు, అదంతా చూపించాడు, అంతా తర్వాత. ఎందుకంటే మనకి 3 రకాల అవతారాలు ఉన్నాడు భగవంతుని, భాగవత మొత్తం మీకు తెలిసి ఉంటుంది. 1 అంశావతారాలు, 2 పూర్ణావతారాలు, 3 పరిపూర్ణావతారాలు అని. అంశావతారాలు అంటే ఏంటిది? భగవంతుడు వైకుంఠంలో ఉంటాడు, అతని అంశ వస్తుంది. ఇలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, ఇక్కడ వరకు అవన్నీ గురించి భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు, తనలోంచి ఒక అంశను అక్కడ పంపించాడు, అది వచ్చిన కార్యక్రమం చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. అలా మనకి నిజానికి భాగవతంలో 24 అవతారాలు చెప్తాడు భగవంతుడు, అది కూడా అంశావతారం. ఇంకా పూర్ణావతారం అంటే ఏంటిదంటే రామావతారంను పూర్ణావతారం అంటారు. రామావతారం ఎందుకు పూర్ణావతారం అయిందయ్యా అంటే, ఇక్కడ రాముడు ఎప్పుడు నేను భగవంతుడిని అని ఏ క్షణంలో కూడా వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు ఎప్పుడు చెప్పుకోలేదు నేను భగవంతుడు అని చెప్పి. వేరే ఋషులు కీర్తించాడు నువ్వు భగవంతుడు అయ్యాలి, కానీ రాముడు మాత్రం ఎప్పుడు చెప్పుకోలేదు. మానుషం. కానీ కృష్ణావతారంలో తానే భగవంతుడు అని చెప్పి చాలా సార్లు ప్రకటించాడు. ఎక్కడ? పుట్టినప్పుడు నెలబాలుగా ఉన్నప్పుడే కూతురుని చంపేశాడు. ఎక్కడ ఎవరు సాధ్యమవుతుందండి? తర్వాత నేను చెప్పుకున్నట్టుగా కొంచెం పెద్దగా అయినాడు, తృణావర్తుడిని, శకటాసురుడిని ఇలా వరుస డబ్బించుకుంటూ వచ్చాడు. 7 సంవత్సరాల పిల్లగాడు గోవర్ధన గెలిచాడు. ఇవన్నీ ఎటువంటి రాముడు ఎటువంటి చూపించలేదు. మీ రామాయణం మొత్తంలో కూడా ఇటువంటి ఇల్లు ఎక్కడా లేవు. అందుకని కాకపోతే మనిషి ఎలా ఉండాలి అని చూపించేదే రామావతారం. అందుకని పూర్ణావతారం. భగవంతుడు ఎలా ఉంటాడు, నిన్ను కాపాడడానికి భగవంతుడు ఎలా వస్తాడు అని చెప్పింది కృష్ణావతారం. కాబట్టి కృష్ణావతారం పరిపూర్ణావతారం. అక్కడ కృష్ణుడు లేడు, ఇంకా వైకుంఠంలో విష్ణుమూర్తి లేడు, ఆయననే దిగి వచ్చింది ఇక్కడికి. కాబట్టి ఈ జర అనే బోయవాడు అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు చతుర్భుజాలతోటి శంఖ చక్ర గదా ధరించి కౌస్తుభమనితోటి కూర్చుంటాడు. వీడు చూసేసేసి శ్రీకృష్ణుని, అయ్యా నేను తెలియక బాణతో కొట్టినాను, నిన్ను చంపినట్లయితే నేను ఎక్కడికి వెళ్తానో ఏం సంగతో అని ఏడుచుకుంటాను. నీ మాయను బ్రహ్మాదులు కూడా గురించలేరు, నాలాంటి పాపాలు తెలుసుకున్నాను, నన్ను నన్ను చంపేసేయి, నీ కనీసం నీ చేతులు నేను చచ్చిపోతానన్నా నాకు వైకుంఠం దొరుకుతుందేమో అని ఏడుచాడు. అప్పుడు భగవంతుడు అంటారట, నాయన ఇది నేను సంకల్పించింది కనుక నా ఆజ్ఞతో నువ్వు స్వర్గమునకు వెళ్ళిపో, డైరెక్ట్ స్వర్గంలోకి వెళ్ళిపో అంటాడట. కాబట్టి శ్రీకృష్ణుడు ఆ మాటను పట్టుకుని ఆయన దివ్యధామకి వెళ్ళిపోతాడు. తర్వాత కొంతకాలం అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. దారుకుడు, ఎవరి దారుకుడు? దారుకుడు అనేవాడు శ్రీకృష్ణుని రథసారి. శ్రీకృష్ణుని ఎత్తుకుంటూ అందరూ వెళ్ళిపోయారు, బలరామంతో సహా వెళ్ళిపోయాడు. పాపం వీడు శ్రీకృష్ణుడు రథసారి కాబట్టి రథం తీసుకొని శ్రీకృష్ణుడు ఎత్తుకుంటూ వస్తాడు. వచ్చేసరికి ఇక్కడ శ్రీకృష్ణుడు కాళ్ళు ముళ్ళు పుచ్చుకొని ఉంటుంది, రెడీగా ఉండకపోవడానికి రెడీగా ఉంటాడు. ఈయన వచ్చి దారుకుడు తులసి వాసనను పసిగట్టి శ్రీకృష్ణుని గుర్తించి అక్కడ చేరుకున్నాడట. అక్కడ శ్రీకృష్ణుని చూసి పాదములకు పడిపోయి, ప్రభో నీ పాదకములను కనిపించకపోవడంతో నా కనులు చీకటిపడినది, దిక్కులు తెలియట్లేదు, శాంతి లభించటలేదు, నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు, నిన్ను నడవని జిహ్వ దానీరసములు, నిన్ను గాని దినములు నింజములు, కన్నుల చూచి మమ్ము గావిమయ్యా అని దారుకుడు శ్రీకృష్ణుని ఏడ్చుకుంటూ, ఎందుకంటే ఆ సఖ్యత అలా ఉంది కాబట్టి ఏడ్చుకుంటూ శ్రీకృష్ణుని పాటిస్తాడు. అప్పుడు ఇలా ఏడుస్తున్నంత లోపలనే దారుకుడు అక్కడ శ్రీకృష్ణుని తీసుకొచ్చి శ్రీకృష్ణుడు అంతకాలం రథము గుర్రముతో సహా మాయమైపోయి పైకి వెళ్ళిపోయింది. కృష్ణ భగవాన్ ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు దారుకునితో, దారక నువ్వు ద్వారకకు వెళ్ళిపోయి అక్కడ అందరికి మిగిలిన వాళ్ళంటే వసుదేవుడు ఆడవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి చెప్పేసి యాదవులందరూ వాళ్ళలో వాళ్ళు కలహించుకొని మరణించాలని చెప్పేసేసేయు, నేను లేను కాబట్టి సముద్రుడు ద్వారకను ముంచేస్తాడు. ద్వారకను కట్టించిన సముద్రుడు కృష్ణుడు కాబట్టి నేను లేను కాబట్టి ద్వారకను ముంచేస్తాడు, మీరు నువ్వు హస్తినాపురానికి వెళ్ళి అర్జునుని చెప్పేసి వీళ్ళని తీసుకొని హస్తినాపురానికి వెళ్ళిపోవని చెప్పేసేస్తాడు. ఈ చెప్పేసేస్తే పాపం దారుడు ఏడుస్తూనే అక్కడ ద్వారకకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు శుక మహర్షి వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఎలా వెళ్ళాడని. రాజా
బ్రహ్మదేవుడు, పార్వతితో పాటు పరమేశ్వరుడు, ఇంద్ర దేవతలు, మునులు, సనకాదులు, ప్రజాపతులు, మరీచాదులు, పితృదేవతలు, గంధర్వ, విద్యాధర, తురగ, చారణ, యక్ష, రాక్షస, కిన్నర, అప్సరసలు, గరుడలోక నివాసులైన పక్షులు మొదలగు వారందరూ భగవంతుని కథలను లీలలను గానం చేయుచు తమ తమ విమానములను వరసలను ఆకాశమంతా వ్యాపించుతూ భక్తితో పుష్పవర్షము కురిపిస్తున్నారట. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని ఇంద్రాదులను చూసి ఆత్మను పరమాత్మను సంయోజనం చేసి తన కమల నయములను మూసుకున్నాడు. లోకసుందరమైన తన దివ్య శరీరమును అగ్ని సంబంధమైనటువంటి యోగధారణతో కాల్చకుండానే తన దివ్యధామమునకు ప్రవేశించాడు శ్రీకృష్ణ. ఇక్కడ సాధారణంగా శ్రీకృష్ణుని కాల్చడం అనేది లేదు. ఆయన చెప్పాను కదా, వైకుంఠం నుంచి వచ్చాడు, వైకుంఠానికి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ దగ్గర చూస్తున్నారంట. ఎలా ఉంది, ఎలాగైతే ఒక మెరుపు ఎలా వెళ్ళిపోతుందో అలా మెరుపులాగా అన్ని మేఘములను దాటుకుంటూ శ్రీకృష్ణుడు తన యొక్క దివ్యధామం చేరుకున్నాడు. ఇక్కడ సుఖమహర్షి పెడుతున్నాడు, తెల్లవారుజామున లేచి శ్రీకృష్ణ దివ్యాధామగా ఆగమనమును కీర్తించువాడు పరమాత్మ దివ్యాగమం చేరుగలడు. ఇక్కడ శ్రీకృష్ణునిచ్చే ఇప్పటి వరకు చేసుకున్నటువంటి బాల్యతను మనం కీర్తిస్తే మనకు ఎంత ఫలితం వస్తుందో, శ్రీకృష్ణుడు తన శరీరాన్ని సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నా కూడా స్మరిస్తే అంతే ఫలితం వస్తుంది అని శ్రీ శుక మహర్షి పరీక్ష మహారాజు తెలియజేస్తారు. ఇలా శ్రీకృష్ణుడు ద్వారకను వదిలిపెట్టేసి వైకుంఠం చేరిన తర్వాత అక్కడ ఇప్పటికీ మన ద్వారకలో ఒక శ్రీకృష్ణుని దివ్య మందిరం మాత్రం ఉంటుంది. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన వెంటనే ద్వారకను సముద్రం అంతా ముంచేసింది. ఒక్క శ్రీకృష్ణుడు ఉన్నటువంటి మందిరము తప్ప మిగిలిన ద్వారకంతా కూడా సముద్రం మునిగిపోయింది. ఇప్పటికి మనం ద్వారక వస్తే శ్రీకృష్ణ మందిరం చూసుకోవచ్చు. బేట్ ద్వారక అంటారు, అది అక్కడ కూడా చూడడానికి ఉంటుంది. ఈ అర్జునుడు అక్కడికి వచ్చాడు, ఇంద్రప్రస్థం చేరుకొని ఆ స్త్రీలను బాలకులను అందరం తీసుకొని అర్జునుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ వజ్రుడిని, మిగిలినటువంటి వజ్రుడు అనే పిల్లాడిని, అంటే శ్రీకృష్ణ మనవాడిని ఆ మిగిలినటువంటి ద్వారకకు రాజుగా పట్టాభిషేకం చేశాడు అర్జునుడు. రాజా, నీ తాతగారైనటువంటి అర్జున్ చెప్పిన శ్రీకృష్ణుని అవతార కృత్యములు, బంధునాశ వృత్తాంతములను మిక్కిలి భక్తితో కీర్తించిన వారికి సర్వపాపములు తొలగి విముక్తిని పొందెదరు. పరమాత్మ ధరించిన శ్రీకృష్ణావతార పరాక్రమ లీలలను పరమశుభకరములైన బాలచరితను శ్రద్ధగా గ్రహించిన వారు శ్రీకృష్ణునిపై అచంచల భక్తిని పొందెదరు అని శ్రీశుకుడు పరీక్షితులు చెప్తారు. ఇంతటితోటి మనం ఏకాదశ స్కందము ముగిస్తుంది. ఇకపోతే చివరిదైనటువంటి ద్వాదశ స్కందం. ద్వాదశ స్కందంలో తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, పరీక్షిత్ మహారాజుకు రాబోయేటువంటి కలియుగం గురించి, అక్కడ ఉండే రాజుల గురించి చెప్తాడు. పరీక్షిత్ మహారాజు తన శరీరం వదిలిపెట్టడము, జనమేజ సరఫరాగం చేయడము, తర్వాత మనకి మార్కండేయ వృత్తాంతము, ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు. వాటిని మనం చూద్దాం. పరీక్షిత్ మహారాజు శుక మహర్షిని అడిగాడు అన్నట్టు, శ్రీకృష్ణుడు దివ్యధామం చేరిన తర్వాత ఈ భూమండలం పాలించిన రాజులు ఎవరు అని అడిగాడు. సూచాలు చెప్తాను. ఇది మనకి ఏం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, హిస్టరీ గురించి చాలామంది చూసే ఉంటారు. మన హిస్టరీ ఎంత మార్చారు. భాగవతమును వ్యాస మహర్షి ద్వాపర యుగంలోనే రచించాడు. ఎందుకంటే కృతయుగంకి దక్షిణామూర్తి గురువు, త్రేతాయుగానికి దత్తాత్రేయ స్వామి గురువు, ద్వాపరానికి వ్యాస మహర్షి గురువు. అంటే వ్యాస మహర్షి ద్వాపరములోనే ఈ భాగవతం రచించారు. ఆయన చెప్పినటువంటి వ్యాస రచించిన భాగవతంలో ఉన్న విధంగానే కొన్ని రాజవంశాల గురించి మనం చెప్పుకుందాం. రాజా బృహద్రథ వంశీయులైన రాజుల చరిత్ర, శృతశ్రవుడు మొదలగు రాజులతో చరిత్ర అంతా విపుంజులు పూర్తవని చెప్తున్నాం. కొన్ని రాజులను చెప్పుకున్నాం మనము. ఒక ప్రత్యోత్తర వంశం అనే ఉంటుందట. ఈ వంశము 130 సంవత్సరాలు రాజ్యం చేస్తుంది. తర్వాత ఇదందరూ వినే ఉంటారు, చాలామంది హిస్టరీలో పరిచయం ఉన్న వాళ్ళు. శిశునాగ వంశము అనేది చాలామంది వినే ఉంటుంది. శిశునాగ వంశము దానికి ఈ రాజులు 360 సంవత్సరాలు పాలన చేస్తారు. తర్వాత శిశునాగ వంశంలో తర్వాత
శూద్ర మహానంది అనే రాజుకు శూద్ర స్త్రీ వల్ల కలిగిన నందుడు అనేవారు రాజు అవుతారు. చాలా మంది చాణక్యశ్రీ చూసే ఉంటారు. అందులో నందుని వంశం ఉంటుంది. ఆ నందు గురించి చెప్తారు అన్నట్టు. వీరు 8 రాజులు 100 సంవత్సరాలు రాజ్యం చేస్తారట. తర్వాత నందుతో ఎవరు వస్తారు? ఎవరికైనా గుర్తుకుందా? చాణక్యుడు నందరాజును మహానందుని చంపేస్తాడు. ఎవరితోటి? చంద్రగుప్తుని. అక్కడి నుంచి మనకు మౌర్య వంశం స్టార్ట్ అవుతుంది. ఈ మౌర్య వంశపు రాజులు భూమిని పాలిస్తారు. చాణక్యుడు ఒక బ్రాహ్మడు. ఇతను చంద్రగుప్త మౌర్యునికి రాజ్యాభిషేకం చేస్తాడు. వీళ్ళు 11 మంది మౌర్య వంశ రాజులు ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కరు వీళ్ళందరూ కలిసి 137 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారట. ఇదంతా కూడా మన హిస్టరీలో మన పుస్తకాల్లో ఉంటుంది. దీనిని వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఎవరైతే అనుమానం ఉన్నటువంటి అంటే ఈ పుక్కిటి పురాణాలు కొంతమంది అంటుంటారు, కానీ పురాణాలు అనేది సత్యము అని ఇందులో ఇదొక నిరూపణ మనకి. తర్వాత శృంగవంశ రాజులు 100 సంవత్సరాలు చేస్తారు. కాణ్వవంశపు రాజులు 340 సంవత్సరాలు ఇలా చేస్తూ చివరికి యవన రాజులు వస్తారు. 8 మంది యవన రాజులు అన్నారు. యవనులు అంటే వద్దులేండి, 8 మంది మీరు ఉన్నారు. 8 మంది వాళ్ళు లెక్క పెట్టుకొని మీరు కావాలని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో 8 మంది ఉన్నారు. వరుసగా బాబర్ నుంచి మొదలుపెట్టుకుంటే ఔరంగజేబ్ వాళ్ళని యవనులు అంటారు. వాళ్ళు రాజ్యం చేస్తారు. ఇదంతా కూడా ఎవరు చెప్పారండి? వ్యాస మహర్షి ఎప్పుడో చెప్పాడు ఉంటారని చెప్పేసి. తర్వాత ఇంకా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఏమవుతుందట, సౌరాష్ట్రులు, అవంతి దేశకులు, అభీరులు, శూద్రకులు, అర్భులు, మాలవులు ఇలా వీళ్ళందరూ పాలించిన తర్వాత ఈ పాలన వలన ఎప్పుడైతే రాజు మంచిగా లేడో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వ్రతధర్మహీనులై శూద్రులతో సమ్మలేకపోతారు అని చెప్పాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారట? సింధు తీరములో, కుంతల దేశంలో, కాశ్మీర మండలం ఎక్కాలను అంచుతారు. వీళ్ళందరూ అధర్మరతులు, అల్పదాతులు. ఈ దుష్టరాజుల పరిపాలన ఉన్న జనులు రాజు అనుసరిస్తున్న ధర్మములనే పాటించుచు పరస్పర కలహములతో రాజులతో నశించుందురు అని చెప్తారు. ఈ కలిధర్మాల గురించి చెప్పినప్పుడు కొంతమందికి మనసు ఉంచుకుంటుంది, కానీ చెప్పడం భావ్యము. వ్యాసపీఠం ముందు కూర్చున్నా కాబట్టి కలిధర్మాలు ఏంటో నేను చెప్తాను. తర్వాత కాలమున దిగికేగిన ధర్మము, సత్యము, అహింస, శౌచము, దయ, క్షమ, ఆయువు, బలము, స్మృతి అన్నము నశించును కలియుగంలో. కొన్ని చెప్పుకున్నాం, చాలా ఉన్నాయి, చెప్పుకోవడానికి లేదు. ధర్మము, న్యాయముల వ్యవస్థ యందు బలమే ప్రాధాన్యతను వస్తుంది. న్యాయములో కానీ ధర్మం ఎవరికైతే బలవంతుడో వాడే గెలుస్తాడు. దాంపత్య జీవితంలో అభిరుచియే ప్రధానం పొందును, కానీ కులగోత్రాలకు ప్రాధాన్యం ఉండదు కలియుగంలో. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను. ఏం చెప్పాడు ఇక్కడ కలియుగంలో? బ్రాహ్మణత్వమునకు యజ్ఞోపవీతము మాత్రమే సంకేతముగా ఉంటుందట. అంటే బ్రాహ్మణ, నేను జంజం వేసుకునే వాళ్ళని బ్రాహ్మణం చెప్పుకుంటారట. చంద్రశేఖర కాంచి పరమాచార్య చంద్రశేఖర స్వామి వారు ఒకసారి ఇదే విషయం గురించి చెప్పాడు. సంధ్యావందనం చేయకపోతే ఏమవుతుందయ్యా? ఏం కాదు. ఒక ఉదాహరణ చెప్పాడు. అందరూ సైకిల్ తొక్కుతాం. మనం సైకిల్ తొక్కు ఉంటూ ఉంటాం. కాసేపట్లో సైకిల్ తొక్కడం మానేస్తాం. సైకిల్ వెళ్తుంది, కొంత దూరం మీరు సైకిల్ వెళ్ళి ఆగిపోతుంది. అలాగే నువ్వు సంధ్యావందనం మానేసినప్పుడు నీ తరంలో ఏం కాదు. కొంతకాలం తర్వాత ఏమవుతుంది? ఎలాగైతే సైకిల్ తొక్కడం ఆగిపోయిన తర్వాత సైకిల్ కాస్త దూరం వెళ్ళి ఆగిపోతుంది, ఇంకా అలాగే కూర్చుంటే సైకిల్ కింద పడుతుంది. ఇది కూడా అంతే. నీ సంధానం చేయట్లేదు, ఏమవుతున్నప్పుడు నీ తరంలో నీకేం కాదు. ఎందుకంటే నీ పూర్వజన్మలో నీ తాతలు తల్లు చేసినటువంటి ఫలితం వలన నీకు ఎటువంటి ఆపద లేకుండా ఉంటుంది. కానీ నీ తర్వాత తరం వాళ్ళు తండ్రి చేయకపోతే కూడా ఏం చేస్తాం? సంధ్యావందనము తండ్రికే ప్రవచనం చెప్పడం తప్పదు రాదు కాబట్టి తండ్రి చేయడం సంధ్యావందనం కొడుకు లేదు. అలా నెమ్మదిగా బ్రాహ్మణత్వం లుప్తమైపోతుంది అని, అందుకే బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం మాత్రం సంకేతంగా ఉంటుంది రాను కాలంలో అని చెప్తున్నట. ఆయా ఆశ్రమం వారిని గుర్తించుటకు వారి ఆచార వ్యవహారములు కాక కాషాయ వస్త్ర దండదాతే సంకేతములగును. నేను చెప్పదలుచుకోలేదు. మాటలు ఉద్ధృతముగా మాట్లాడే పాండిత్య లక్షణం అవుతుంది. ఎవడెక్కడ మాట్లాడితే వాడే పండితుడు.
స్త్రీ వివాహం స్వీకారం మాత్రమే. స్నానము చేయుటే అలంకారము. మనిషికి అలంకారం ఏముంటుంది? స్నానం చేసే అలంకారమా? కాదు. ఏముంటుంది? కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కల్భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మనిషికి నువ్వు ఎన్ని సెంట్లు పోసుకున్నా, యాక్స్ సెంట్ కొట్టుకున్నా, ఫాగ్ కొట్టుకున్నా అవన్నీ వేస్ట్. మనిషికి అలంకారం ఏంటిదయ్యా? వాగ్భూషణం భూషణం. ఎదుటి వానితో మీరు ఎలా వ్యవహారం చేస్తున్నావు? నిన్న కాపరే గురుగా చెప్పాడు, నీకంటే అదుపులతో ఎలా మాట్లాడాలా, నీతో సమూహతో ఎలా మాట్లాడాలా, నీకంటే తక్కువ వద్ద మాట్లాడాలా. మనిషికి అలంకారము వాక్యే. కానీ కలియుగంలో అది ఉండదు. కలియుగంలో అందరూ కూడా రకరకాలైన హెయిర్ స్టైల్స్ అవి ఉంటాయి. ఈ విధంగా కొద్ది దూరం గల జలాశయమే తీర్థమగును. తీర్థము అంటే ఎక్కడైతే నది ప్రవహిస్తుందో తీర్థం అంట. కానీ ఇప్పుడు ఎవరి వాడు తీర్థం, మన అక్కడ పోలేను, నా ఇంటి పక్కన చదివే నాకు తీర్థం అనుకుంటారంట. కేశపోషణయే సౌందర్యమగును. చెప్పాను కదా ఇంతకుముందే, కేశపోషణయే సౌందర్యమగును. ఇక్కడ ఇంకొక విషయం ప్రతిపాదిస్తాను. స్త్రీలకు మహిళలకు కోపం వచ్చినా కానీ చెప్పడం భావ్యం అనుకుని చెప్తున్నాను. స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు ముడి వేసుకొనే ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఆఖ్యానము ఇతపూర్వము సుమారుగా పంచమ స్కందంలో అనుకుంటాను నేను. ఇంద్రుడు దితి దగ్గరికి వస్తాడు. దితి కశ్యపుని, తన భర్తని కశ్యపుని అడిగి పయోవర్తం చేద్దామని అనుకుంటుంది. కానీ ఇంద్రుడు భయపడి ఎలాగైనా పయోవర్తం చేసినట్టయితే దాన్ని చంపేవాడేస్తాడు అనుకుంటాడు ఇంద్రుడు. అనుకొని దితి దగ్గరికి వెళ్తాడు. ఆ పాపము ఆమె గర్భిణి కాబట్టి కొరకే కదా అన్నది. వీడియో పిన్ని ఎత్తున నీకు నువ్వు హెల్ప్ చేస్తాను రా పిన్ని అని ఆ దగ్గర ఉంటాడు. కానీ ఇంద్రుని యొక్క బుద్ధి ఏంటిది? దితి గర్భములో పెరుగుతున్నటువంటి పిండాన్ని సంహరించడం. ఇదంతా మీకు ఇంతకుముందు చెప్తుంటారు అక్కడ ఈ ఆఖ్యానం అంతా కూడా. సప్తం దితి చాలా శ్రద్ధగా కశ్యపుడు చెప్పినట్టు విధంగా ఆ యొక్క ధర్మాలన్నీ ఆచరిస్తుంటుంది. ఆ యొక్క శక్తి వలన ఇంద్రుడు ఏం చేయలేకపోతుంటాడు. ఇంద్రుడు సమయం గురించి చూస్తుంటాడు. ఒక ఆదివారం నాడు చెప్తున్నానండి, ఆదివారం నాడు దితి తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని కడం మీద కూర్చుంది. దొరికిందిరా సమయం అనుకుంటాడు ఇంద్రుడు. వెంటనే ఆమె కేశముల నుంచి లోపలికి వెళ్తాడు. లోపల ఉన్నటువంటి పిండాన్ని ముక్కలుగా చేసేస్తాడు. ఇది నేను భయపెట్టడానికో చెప్పట్లేదు, కేశము అలంకరణ వస్తుంది అని చెప్పి చెప్తున్నాను. ఆదివారం తలస్నానం నిషిద్ధము. కానీ మనందరికి కూడా సమయం దొరికేది ఎప్పుడండి? మంగళవారం దగ్గరికి వెళ్ళాలి కటింగ్ షాప్కి, ఆదివారమే వెళ్ళాలి. ఆదివారం తలస్నానం నిషిద్ధము. జుట్టు విరబోసుకోకూడదు. చాలా మంది స్వామివారి దగ్గరికి వచ్చిన గుళ్ళోకి వెళ్ళినా కానీ జుట్టు విరబోసుకొని లేదా ఒక చిన్న క్లిప్ పెట్టుకొని వెళ్తారు. అది కూడదు. మగవాళ్ళు కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ కూడదు. నిజానికి అయితే నేను కూడా చేసుకోలేదు అనుకోండి, కానీ మగవాళ్ళు ఎప్పుడు కూడా శిఖను ఉంచుకొని జుట్టు చాలా మినిమల్ జుట్టు ఉంచుకోవాలి. కడుపు నింపుకొనుట ఏ పురుషార్థము? గర్వముతో మాటలతో చమత్కారమే సత్యము. కుటుంబ పోషించుడే దక్షత. ఏదో దక్షత ఏం లేదు. నా పిల్లలు, నా భార్య, పిల్లలు వీళ్ళు సుఖంగా ఉండాలి. అదే కలియుగంలో దక్షత అనుకుంటారు, అంతేగాని ఉండదు అన్నట్టు. ఈ విధంగా దుష్టజనులతో భూమండలమంతా వ్యాపించిన తర్వాత రాజు లుబ్ధగులముతో సిగ్గులేని వారు దొంగల ధర్మంగా భావించిన వారు ఇక్కడ భార్య, ధనము, మూనవును పోగొట్టుకున్న ప్రజలందరూ కూడా భద్రత లేకుండా అడవులకు పోతారట. ఇక్కడ పాపం అడవుల్లో పోయి కరువు కాటకముల వలన, చలి,
ఎండ గాలి మునుగు వాటి వలన చింతాక్రాంతులే జలంతో నశించిపోతారు. ఇదంతా ఇప్పుడే రాదండి, కలియుగం ఆయు ప్రమాణం మనకు ఇంకా ఉంది, ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, కానీ చెప్పిన ఆచరిస్తే మంచిది. కలియుగానికి 4,33,000 సంవత్సరాలు 32,000 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా చాలా ఉంది. మనం కలియుగం ప్రారంభమై 5,127 సంవత్సరాలు అయింది అంతే. ఇదంతా మొన్న పోయిన సంవత్సరం వన్ ఆఫ్ ద హిట్టెస్ట్ మూవీ కల్కి, చాలా మంది చూసే ఉంటారు. కల్కి మూవీ చూపించిందిగా లేదు, అలా ఏం లేదు. ఇప్పుడు అలా భయపడాలి అసలు, ఇటువంటి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి వాళ్ళకి ఇక్కడ చెప్పిన వాటిని మీరు గమనించే ఉంటారు, మన చుట్టూ కూడా గమనిస్తున్నారు మనం కూడా, కాబట్టి ఆలోచన చేయండి. ఇకపోతే ఇది రాగా ఏమవుతుందట, కలియుగమున 20-30 సంవత్సరాలే మనుషులకు పరమాణు అవుతుందట రాను రాను. మా తాతమ్మ 83 సంవత్సరాలు 96 సంవత్సరాలు ఆవిడ. ఆ సమయంలో కూడా నేను అలా మంచం మీద పడ్డ 2-3 నెలలు తప్ప ఎన్నడూ కూడా గోడకు ఆని కూర్చొని నేను చూడలేదు. ఆ హాల్ ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లని హాల్ మధ్యలో కూర్చుంటుంది అక్కడ, కింద కూర్చుని హాల్ మధ్యలో కూర్చుంటుంది. మరి మనం ఎలా కూర్చుంటున్నామో మీరు ఆలోచన చేయండి. అలా కాలం శ్రీకృష్ణుడు 107 సంవత్సరాలు, సుమారు 120 years శ్రీకృష్ణుడు బతికాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు సుమారు 20 సంవత్సరాలు బతికాడు, 100 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి, కానీ రాను అని ఏమవుతుంది, ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. ఇప్పటి కాదు, రాను ఇప్పటికో 20-30 సంవత్సరాలకు మాత్రమే వాడు బతి చాలా గొప్ప అవుతుందట. ఇంకా ఏమవుతాయా అంటే వివాహ సంబంధముతోనే బంధుత్వం ఏర్పడును అని చెప్పాడు. ఇది కొంచెం ఆలోచించాల్సింది. ఏంటి వివాహ సంబంధము? ఆలు తరపు వారు ఆత్మబంధువులు అని ఒక సామెత ఉంది. ఇంకా నేను విశ్లేషించగలి మీకు అర్థమైపోయింది, అందుకే నేను చెప్పదలుచుకున్నాను. ఓషధములు అల్పసారములగును, వృక్షములు జమ్మి చెట్టు వల్ల తక్కువ నిరించేటి ఉంటారట. మేఘములు మెరుపుల వరకే, వర్షములు పడవు. ఇండ్లలో ధర్మము నశిస్తుంది. ఇలా కలి సమాప్తి దగ్గరడం వలన ధర్మరక్షణ గురించి ఎప్పుడు ఇదంతా కూడా ఇంకా 4 లక్షల సంవత్సరాల తర్వాత ధర్మరక్షణ గురించి సత్వగుణ ప్రధానముడైన భగవంతుడు సత్పురుషులను రక్షించుటకు శంబల అనే గ్రామములో ఉన్నటువంటి విష్ణుయసనుడు అనే బ్రాహ్మణ గృహములో కల్కి అవతారములో ఆవిర్భవిస్తాడు. కనుక కల్కి అవతారం ఇప్పుడు ఆ సినిమాలో చూపించిన విధంగా లేదు. కల్కి అవతారం రావడానికి ఇంకా 4 లక్షల సంవత్సరాలు ఉంది. మనం ఇంకా పూర్తిగా నశించాలి. ధర్మం పూర్తిగా లుబ్ధం అయిపోయిన తర్వాతనే భగవంతుడు వస్తాడట. ఎలా ఉంటాడు కలిపురుషుడు? ఈ కలికి అవతారం వచ్చినవాడు దేవదత్తమైనటువంటి వేగంగా గుర్రము నెక్కి భూమండలం అంతా తిరుగుతూ కత్తితో రాజుల వేషములో ఉన్నటువంటి కోట్ల కొలది దొంగలను చంపివేస్తాడట. శ్రీహరి కలికి కావలసినప్పుడు సాత్విక ప్రజలు జన్మించుట, కృతయుగం ప్రారంభమవుట అవుతుంది. ఎప్పుడైతే కలికి వస్తాడో అప్పుడే కృతయుగం ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడో కూడా చెప్పండిలో చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ఈ ముగ్గురు కూడా ఏకకాలమున పుష్యమీ నక్షత్రములో ప్రవేశించినప్పుడు కృతయుగం ప్రారంభం అవుతుంది. నాకు చదువు చూద్దాం, నేను మనం అప్పటి వరకు చూసుకున్నాను. శ్రీకృష్ణుడు వైకుంఠంలో ప్రవేశించిన తర్వాత కలియుగంలో ప్రవేశిస్తాడు. కలియుగం జనులు పాపం చేసుకో ఈ పాయింట్ వినండి. కలియుగముల జనులు పాపములు చేయుటలో ఆనందపడతారట. భగవంతుడు భూలోకమునంత కాలం కలి తన బలము ప్రవర్తించలేకపోయాడు. ఇలా చెప్తూ 1000 దివ్య సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా కృతయుగం ప్రారంభమును, అప్పుడు మనస్సు ఆత్మ ప్రకాశింపజేయను అని చెప్పాడు. ఈ విధంగా వరుసగా కృత, త్రేత, ద్వాపర, కలియుగములు భూమండలమున జీవులకు ఉండును అని శుక మహర్షి పరీక్ష మహారాజు చెప్పాడు. మరి పరీక్ష అడిగాడన్నాడు, స్వామి ఈ కలియుగంలో ఇటువంటి మీరు చెప్పిన దాని నుంచి విముక్తి పొందడం ఎలాగా అని పరీక్ష మహారాజు శుక మహర్షిని అడుగుతున్నాడు.
శుక మహర్షి ఏం చెప్తున్నాడయ్యా అంటే, రాజా ఇప్పటి వరకు చెప్పిన కథలు భాగవతంలో ప్రథమ స్కందం నుంచి ఇప్పుడు చెప్పిన కథలు, భాగవతం అంటే ఏంటిది? రెండో కథలు, ఒకటి భగవంతుని కథలు, రెండవది భగవంతుని భక్తుల కథలు, అదే భాగవతం. ఇప్పటి వరకు చెప్పినటువంటి కథలను బట్టి నువ్వు జ్ఞాన వైరాగ్యము తెలుసుకుంటాము, కానీ ఇవన్నీ మాటలు నేర్పటము చూపుటకి కానీ పరమార్థమును బోధించవు. అందువలన శ్రీకృష్ణుని భక్తిని అభిరచించుము, ఆ పరమాత్ముని గుణాలకు సంబంధించిన కథలను వినుము. ఈరోజు ఉదయము సోమమ్మ చెప్పిందంటే సుధాము శ్రీకృష్ణుడు నేను రాత్రి వచ్చి బాగా వచ్చిందని చెప్పండి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడిని ఎయ్యమును నితాంతర అపార భూతదయును తాపసమందార నాకు దయచేయగదే. ఏమనగల భగవంతుని? నీ పాద కమల సేవ, ఎప్పుడు కూడా నీ పాదాలనే పూజించాలా. నితాంతర అపార భూతదయును అంటే అన్ని భూతదయాన్ని అందరూ సమానంగా చూపించాలా. నీ ఇది నాకు అనుగ్రహించండి అని కృష్ణుణ్ణి మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలట. ఇలా ప్రార్థిస్తే మనకి కలుషం పోయే అవకాశం ఉంటుంది. రాజా కృతయుగమునందు సత్యము, దయ, తపస్సు, దానము అన్న 4 పాదాలకు ధర్మం ఉంటుంది కృతయుగంలో. త్రేతాయుగంలో అబద్ధము, హింస, అసంతోషము, ద్వేషము అన్న అధర్మ పాదాలతో ధర్మంలో 4 పాదాలు కొంచెం నశిస్తాయి త్రేతాయుగంలో. ద్వాపరములకు వచ్చేసరికి ఇదే లక్షణాలతో అంటే అబద్ధము, హింస, ద్వేషముతో ఇంకా 4 పాదాలు ఇంకా నశించి ఒక్కొక్కటి దాదాపుగా సగము క్షీణిస్తాయి. ఆలోచించండి, ఈ కుర్చీకి 4 కాళ్ళు చక్కగా ఉన్నాయి కాబట్టి కూర్చోగలిగాం. ఇది చిన్న చిన్నగా తరుపుకుంటూ పోతే ఏమవుతుంది, మనకి కింద పడుతుంది. అలాగే ధర్మానికి ఆరంభమైనటువంటివి సత్యము, దయ, తపస్సు, దానము అనేటివి క్రమంగా నశిస్తాయట. కలియుగమునకు ధర్మపాదములకు 4వ పాదం అంటే ఓన్లీ 1/4 మాత్రమే మిగులుతుండే కలియుగము. ఇది చెప్తున్నాను అన్నట్టు. మరి ఇంకా ఒక్కసారి ఈ యుగాల యొక్క లక్షణం చెప్తున్నాడు శుక మహర్షి. సత్వగుణముతో కూడా కృతయుగం. మనుషులందరూ సత్వగుణంతో ఉండే కృతయుగం అంటారు. మనుషులందరూ కామ్య కర్మాలు ఎందుకు ప్రీతి కలిపితే రజోగుణం అంటారు. త్రేతాయుగం అంటారు. లోభము, అసంతుష్టి, కామ్యకర్మలను ప్రీతి కలిగినప్పుడు తమోగుణం దాపరం అవుతుంది. మాయ, మోసము, అబద్ధము, అలసత్వము, నిద్ర, సుఖము, దుఃఖము, శోకము, మోహము, భయము, దీనత్వము కలిగినవి తమోగుణం కలియుగం అని చెప్తాడు. కలియుగంలో మనుషులు భాగ్యహీనులై, బుద్ధిమాంద్యం గలవారై, అతి భోజనాపేక్ష గలవారై, ధనహీనులై, స్త్రీలు జాన స్వభావం గలవారై ఉంటారు. దేశంలో దొంగతనాలు అవుతాయి. వేదములు పాఖండ మతములతో దూషితమగును. ఈ మధ్య కాలంలో సామాజిక శర్మ గారిది ఒక ఆఖ్యానం విన్నప్పుడు అందులో ఆ పాయింట్ బాగా నచ్చింది. ఏం చెప్పాడు? ఇది ఆయన చెప్పాడు, నేను చెప్పిందండి. ఇప్పుడు ఈ మాట చెప్తే ఇక్కడ మీకు కోపం వచ్చింది, మీరు అన్న కలియుగంలో లెక్క. కోపం రాలేదు, మనము వేరే ఏదో. ఏం చెప్పాడు ఇక్కడ? వేదములు పాఖండ మతములతో దూషితమగును. చిన్న ఉదాహరణ ఏంటంటే, మనము వేద ప్రతిపాదితమైనటువంటి భగవంతుడు, ఎవరు వేద ప్రతిపాదిత? విష్ణువు, రాముడు, కృష్ణుడు, శివుడు, ఇటువంటి దేవతలను వదిలిపెట్టి ఇతరులను ఎప్పుడైతే పూజించడం మొదలుపెట్టామో అది కలి ప్రభావం. అలా చెప్పినందువల్ల మనకు కోపం కూడా వస్తుంది. ఇంకా చెప్తున్నాడ, ఇంకా కలియుగంలో బ్రహ్మచారులు తమకు తగిన ఆచారాన్ని పాటించరు. ఉదయం చెప్పిన బ్రహ్మచారి ఎలా ఉండాలి అవన్నీ పాటించరు. బ్రహ్మచారి నిజంగా బ్రహ్మచారి అయిన వాడు జుట్టు కట్ చేసుకోవద్దు, సెంటు పూసుకోవద్దు, గంధం పన్ను కడుక్కోవద్దు, ఇవన్నీ ఉన్నాయి. అవి పాటించరు. గృహస్థులు బిచ్చమెత్తుకొందు, తపస్సు చేసుకుని ఎత్తులు గ్రామములందు నివసింతురు. సన్యాసులు ధనలోభులవురు. స్త్రీలు చిన్న శరీరం గలవారై, అధికాహారులై, అతి సంతానం గలవారై, కఠినముగా మాటలు గలవారై, దొంగతన మోసం గలవారంటారట. వైశ్యులు నీచ వ్యవహారం చేస్తారట. శూద్రులు తపస్వికుల దేశంలో దానం గ్రహిస్తారు. ధర్మము తెలియని వాడు
గొప్ప పదవిని పొంది ధర్మబోధ చేస్తాడు. ఇవన్నీ కలియుగంలో వస్తాయి. ఇంకా చాలా ఇక్కడ ఇంకో విషయం కొన్ని చెప్పాల్సింది, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి. కలియుగమునంతన 20 పైసల విషయములో శత్రుత్వము వస్తుంది. ఎవరి మధ్య శత్రుత్వం వస్తుంది? అన్నదమ్ముల మధ్యల, తండ్రి కొడుకుల మధ్యలో కూడా 20 పైసల విషయంలో శత్రుత్వం వస్తుందట. ఆలోచన చేయండి మీరంతా కూడా. కొడుకులు ముసలి తల్లిదండ్రులను వదిలివేయుదురు. ఉదయము నిన్న చెప్పారు, ముసలి కొడుకు తల్లిదండ్రులను వదిలివేసిన వాడి వంటి పాపాత్ముడు ఇంకొకడు లేడు. తల్లిదండ్రుల కంటే వేరు దైవం లేదు. ఇది ఎందుకు చెప్తున్నాయా? ఇక్కడ ఆ పాటలో రాశాడు. ఏం చెప్పాడు? ఇది జరగడానికి కారణము తల్లిదండ్రులు కూడా కొడుకులకు సరి అయిన శిక్షణ ఇవ్వరు, రక్షణ ఇవ్వరు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందయా? తల్లిదండ్రులు. నేను బొట్టు పెట్టుకొని నా బిడ్డకు బొట్టు పెట్టుకోమని చెప్పడం నా ధర్మం. నేనే బొట్టు పెట్టుకోకుండా, నేనే సంధావనం చేయకుండా, నేనే భగవంతుని ప్రార్థన చేయకుండా నువ్వు కూర్చో, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు బొట్టు పెట్టుకో, నువ్వు జుట్టేసుకో అంటే వేసుకుంటుందా? ముందు మనం చేయాలి, తర్వాత మన పిల్లలు. పుంసాన్ కలికృతాన్ దోషాన్ ద్రవ్యదేశాత్మ సంభవాన్ సర్వాన్ హరతి చిత్తస్థో భగవాన్ పురుషోత్తమః శృతః సంకీర్తితో ధ్యాతః పూజితశ్చాదృతోపి వా నృణాం ధునోతి భగవాన్ కృత్సో జన్మాయుతా శుభం. ఏం చెప్తున్నాడట? ఇన్ని దోషాలు ఉన్నాయి కదా, భయపడాల్సిన అవసరం లేదు నాయన. కలియుగానికి ఒక మంచి లక్షణం, చాలా గొప్ప లక్షణం. ఏంటిది? కృతయుగంలో భగవంతుని చేరుకోవాలంటే వాడు తపస్సు చేయాలట. ఓ భయంకర తపస్సు చేస్తే కానీ భగవంతుడు దొరకదు. త్రేతాయుగం వచ్చేసరికల్లా వాడు యజ్ఞయాగాలు చేయాలి, ద్వాపరంలో పూజ చేయాలి. కలో భగవన్నామ సంకీర్తనమేవ ముక్తి. కలియుగంలో కేవలం శ్రీ భగవంతుని స్మరిస్తే చాలట. నిజంగా స్మరణ అంటే, నాకు స్వామివారి నలుగుమాలు ఏమన్నారు కదా, నలుగుమాలు అయిపోయినాయి. భగవంతుని చెప్పాను కదా, నీవు ధ్యాన శ్లోకంలో ఉన్నట్టుగా ఆ నీ కళ్ళ ముందు కనలాడు. ముక్తా విద్రుమ హేమనీల ధవల ఛాయనంటే ఆ 5 అమ్మవారి యొక్క ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల 5 రకాలటువంటి ఆ శిరస్సులతోటి అమ్మవారి ముందు కనపడాలి. శాంతం పద్మాసనస్థం శశధరమగుణం అంటే ఆ 5 కనపడాలి. అది నువ్వు తపస్సు చేయడం. అంతేగాని ఏదో నేను తపస్సు చేశాను నాకు భగవంతుడు లభించలేదు అని అనడానికి లేదు. నిజమైన భక్తితోటి పిలిస్తే భగవంతుడు ఖచ్చితంగా నీ ముందు వస్తాడు. ఏ రూపంలో వస్తే నీ సంబంధం లేదు, కానీ పలకడం మాత్రం ఖాయం. ఇక్కడ మనం శృంగేరి శారదాపీఠానికి 32వ అధిపతులైనటువంటి నృసింహ భారత స్వామి వారు వెంకటేశ్వర కరావలంబం వచ్చారు. చాలా బాగుంది. వెంకటేశ్వర కరావలంబ స్తోత్రంలో ఈ కలియుగంలో ఉన్నట్టు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ అది విన్నప్పుడు అనిపిస్తుంది. ఏమంటే స్వామి వారు కూడా లక్ష్మీంచదేహి మమ ధర్మ సమృద్ధి హేతుం శ్రీ వెంకటేశ్వర మమ దేహి కళావలంబం అంటారు. ఎంత డబ్బు సంపాదించాలయా కలియుగంలో? అది ఏ విధంగా లక్ష్మీంచదేహి మమ ధర్మ సమృద్ధి హేతు, నేను నా యొక్క ధర్మమును సమృద్ధిగా అంటే చక్కగా ఆచరించేటువంటి అంత ధర్మనాక్షి స్వామి అడుగుతారట. చాలు అంతే భగవంతుని పెట్టుకోవడానికి అని చెప్పి. మిగిలిందల్లా నీకు అనవసరం. భగవంతుని ఆయననే నేను అనుకుని భగవంతుని ప్రార్థించండి, ఆయన కర్మిస్తారు ఖచ్చితంగా. నాకు డబ్బు రావాలి, నాకు రేపు ఒక కారు రావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు వెంటనే కావాలంటే భగవంతుడిని వెంటనే ఇల్లు ఇవ్వడు. భగవంతుని ప్రార్థించాల్సిన విధానం అది అని చెప్తాను. ఇక్కడితోటి భగవంతుని గురించి ఎలా చెప్పిన తర్వాత పరీక్షణ్ మహారాజుకు ప్రళయం గురించి చెప్తాడు. 4 రకాల ప్రళయాలు ఉంటాయట. కేవలం వాటి గురించి. ప్రళయం అంటే అందరూ తెలిసిందే, ఎప్పుడైతే మనిషి అంటే సృష్టి అంతా భగవంతుల్లో లీనమవుతుంది దాన్ని ప్రళయము అంటారు. సో ఈ ప్రళయం 4 రకాలు ఉంటాయి కదా. నైమిత్తిక ప్రళయము, ఇది ఎప్పుడు వస్తుంది? బ్రహ్మదేవుని రాత్రి సమయములో వచ్చేది నైమిత్తిక ప్రళయం. ప్రాకృతిక ప్రళయం వస్తుంది, ఇది బ్రహ్మదేవునికి 100 సంవత్సరాల ఆయుష్ వస్తే వచ్చింది ప్రాకృతిక ప్రళయము.
తర్వాత మూడవ రకమైన ఆత్యంతిక ప్రళయము, ఇది మోక్షము అని చెప్తాడు. ఇవన్నీ కాక నిత్యలయము. నిత్యలయము అంటే ఏంటిది? బ్రహ్మదేవుడు మొదలుకొని ప్రతి జీవులు కూడా జన్మించుట పుట్టుట, ఇదంతా కూడా ఒక రకమైన ప్రళయం. మొత్తము 4 రకాల ప్రళయాలు. ఒకటి నైమిత్తిక ప్రళయము, నిమిత్తము తొలగిన నైమిత్తిక ప్రళయం. రెండోది ప్రాప్తిక ప్రళయం. మొత్తం మనం ఎలాగ సినిమాలు వచ్చినట్టుగా 2012 మూవీ వచ్చింది, మొత్తం మంచిగా ఉండిపోతారని చెప్తారు. అది ప్రాప్తిక ప్రళయం. ఎప్పుడు వస్తుంది? యుగాంతంలో వస్తుంది. ఇంకోటి ఆత్యంతిక ప్రళయం. ఆత్యంతిక ప్రళయం ఏంటిది? బుద్ధీంద్రియాది పంచ బ్రహ్మాది జ్ఞానమే బుద్ధీంద్రియ రూపంలో అన్నీ కలిసిపోతాయి. జ్ఞానమనే శస్త్రముతో అహంకార బంధమును ఛేదించి వాసుదేవ పరబ్రహ్మను ఆత్మానుభవం పంచుకుంటేనే ఆత్యంతిక ప్రళయము అంటారు. ఇకపోతే ఈ భాగవతం అంతా కూడా మనకి శుక మహర్షి పరీక్షిత్ మహారాజు వలన వచ్చింది. ఎందుకు వచ్చింది చాలా మంది గుర్తే ఉంటుంది. పరీక్షిత్తుకి శాపము, శృంగి అనే బ్రాహ్మడు పరీక్షిత్తుకి శాపం పెడతాడు. వాని తండ్రి పరీక్షిత్తు కలి అప్పుడే ప్రవేశిస్తాడు. కలి పరీక్షిత్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్పే ఉంటారనుకుంటాను. కలి పరీక్షిత్తుని చూసి భయపడతాడు రాణిముడు. అప్పుడు కలి అడుగుతాడు అన్నట్టు, నాకు ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ, నేను రావాల్సిన అవసరం ఉంది ఇక్కడికి అంటే నీకు 4 చోట్లు ఇస్తాను, 4-5 చోట్లు ఇస్తాను, అక్కడ ఉండు అంటాడు. 4 చోట్లు 5వ స్థానం కలిసి తీసుకుంటాడు. బంగారము, జూదము, సురాపానము, వ్యభిచారము 4 రకాలు, 5వది బంగారం. ఇలా చెప్తాను. 5 చోట్లు ఉంటానని చెప్తాను కలి. ఎప్పుడైతే కలి ప్రవేశించాడో పరీక్షిత్తు అంటే పరీక్షిత్తు అనే పేరే పరీక్షిత్తు. నిజానికి ఆయన పేరేంటిది? విష్ణురాతుడు. కానీ పరీక్షిత్తు ఎందుకు వచ్చింది? విష్ణురాతుడు అనేవాడు. విష్ణురాతుడు అంటే విష్ణువు చేత రక్షించగలిగిన వాడు విష్ణురాతుడు అయింది. ఎప్పుడైతే అశ్వత్థామ ప్రవహించినటువంటి బ్రహ్మనామక శిరోనామక అస్త్రము సుభద్ర ఉత్తర గర్భంలోకి ప్రవేశించిందో అది లోపల ఉన్న గర్భపిండము నశిస్తుంది. దానికి శ్రీకృష్ణుడు కాపాడతాడు విష్ణునాథుడు. ఈ విష్ణునాథుని ధర్మరాజు తీసుకొస్తారు, సభలో తీసుకొస్తారో పిల్లగాడిని, వారందరూ చూస్తున్నాడు పరీక్షించి, వీడు విష్ణు స్మరిస్తుందా, వీడు విష్ణు స్మరిస్తున్నా, ఎవడు విష్ణువుని స్మరిస్తున్నాడా అని పరీక్షగా చూస్తాడు. అందుకని పరీక్షిస్తాడు. అటువంటి పరీక్షిత్తు కూడా కలి ప్రభావము చేత ఒక మహర్షి కేవలం నీళ్లు ఇలేదనే కోపంతో మెడలో పామునేసి వెళ్ళిపోతాడు. దాంతో వాడి శృంగి వాని కొడుకు వస్తాడు. ఆ ఋషి కొడుకు ఋషి అట్టపతి శాపం ఇస్తాడు. ఆ శాప ప్రభావం తక్షకుడు వచ్చి కాటేయాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. శుక మహర్షి పరీక్షిత్తుకి చివరి అంతిమోపదేశం చేస్తాడట. ఏమని చేస్తాడట? ఇక్కడ ఒక పద్యం ఉంది. ఏను మృత్యుండనవుదునని ఇంత భయము ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానును సంభవంబు గల మానవ కోట్లకు జావు నిత్యమౌ గాన హరీందలంపు ఇక గల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందదవు మానవలోక నివాసౌక్షముల్ అంట. అంటే ఏం చెప్తాడు ఆయన? నేను చచ్చిపోతానని ఎందుకయ్యా మనిషి భయపడతావు పరీక్షితు? సంభవము గల మానవ కోట్ల జన్మకు జాపు నిత్యము. ఈ మనిషి పుట్టడము నశించడం అనేది జరుగుతుంది ఇంత చెప్పుకున్నట్టుగా. కాబట్టి హరిందలంపుము, హరిని ప్రార్థించిన ఆయన, హరిని తాలూకు నిత్యము అని ఈ హరిని తెలిసినట్టయితే నీకు ఇక కళ్ళగల జన్మ నీకు ధాత్రిపై, ఇక మీద నీకు మళ్ళీ జన్మ ఉండదు అని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత పరీక్షిత్తు 7 రోజుల వలన ఆయన నిజంగా ఆలోచించండి, పరీక్షిత్తు చనిపోతాడని ఆయనకు తెలుసు. తెలిసి కూడా 7 రోజులు కూర్చొని భగవంతుని గురించి విన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, నువ్వు చనిపోతావు అని తెలిసిన ఏ వ్యక్తి అయినా భగవంతుని గురించి ఆలోచించగలుగుతాడా? అదే పరీక్షిత్తు. అలా ఆలోచన చేయడం వలన పరీక్షిత్తు ఏమనుకున్న పనికి, నేను పరబ్రహ్మమును, ఆ పరబ్రహ్మమే నేను అని విచారించుకొని
విషముతో తక్షకుని ఈ శరీరమును విషమును ఆత్మ కన్నా వేరుగా దర్శించున్నది ఉండదు. నాయన నీకు అడిగిన శ్రీహరి నేను చెప్పాను, ఇంకా నీకు ఏమి భావన గురించి చెప్పాడట. పరీక్షిత్ అన్నాడట, మీరు బోధించిన పరబ్రహ్మ జ్ఞానముతో పరిపూర్ణమైన నేను తక్షకాదులు కానీ ఇతర మరణ భయములు కానీ భయపడను. భాగవతం విన్న తర్వాత మనకు పోవలసింది ఏంటిది? భయం. మనకు కావాల్సింది ఏంటిది? భగవంతుని యందు అనురక్తి. అది ఒక్కటి మనకు కావాలి. అడిగాడట పరీక్షిత్తు, బ్రహ్మర్షి నేను ఇంద్రము నిగ్రహించి ఇతర కామాదులను విడిచి నా చిత్తమును అధోక్ష పరమాత్మ యందు నిలిపి ప్రాణత్యాగము చేయుదును. ఇట్లు చేయటకు నాకు ఆజ్ఞ ఇవ్వండి. మీరు భగవంతుని చెడుకు చేసుకున్న నాకు మార్గం నాకు చూపించారు. జ్ఞాన విజ్ఞాన యుక్తుడనే నేను నా అజ్ఞానం దూరం చేసినారని పరీక్షిత్తు శుకమహర్షి అడుగుతాడు. శుకమహర్షి ఆజ్ఞ ఇచ్చేసేసి తనతోని కూడినటువంటి సన్యాసి ఆలోచన చేయడం. శుకమహర్షికి ఒక లక్షణం ఉంటుందట. ఆవు పాలు పితికినంత సేపు కూడా ఒక దగ్గర కూర్చోడాయన. కానీ మనందరికీ భాగవతం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి 7 దినములు ఒక చోట కూర్చొని పరీక్షిత్ మహారాజుకు భాగవతం అందించాడు. అది శుకమహర్షి మన లోకానికి శుకమహర్షి వెళ్ళిపోయిన తర్వాత మా శృంగి శాపం ప్రకారము తక్షకుడు ఒక బ్రాహ్మణ వేషంలో వస్తుంటాడు. మార్గ మధ్యంలో కశ్యపుడు అనే ఒక బ్రాహ్మణ దొరుకుతాడు. ఈ తక్షకుడు డౌట్ వస్తుంది, ఎవడడా నువ్వు అని అంటే నా పేరు కశ్యపుడు. ఎందుకు వస్తున్నావు? ఏం లేదు, తక్షకుడు వచ్చి పరీక్షిత్తుని కాటేస్తాడు, నేను మంత్రం పోస్తాను, మళ్ళీ పరీక్షిత్తుని అడుగుతాను. ఆహా, అంత చెట్టు ఉందా నీ దగ్గర అని తక్షకుడు ఏం చేస్తాడు? అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టును తక్షకుడు కాటేస్తాడు. వెంటనే ఆ చెట్టు భస్మం అయిపోతుంది. ఈ కశ్యపుడు ఏం చేస్తాడు? తన దగ్గర మంత్రజలమును ప్రోక్షించగానే మళ్ళీ ఆ చెట్టు యథాస్థితిగా వచ్చి పచ్చగా అయిపోతుంది. ఆహా, వీడి నిజంగా పవర్ ఉన్నవాడు ఆయన అని చెప్పేసి తక్షకుడు ఆ బ్రాహ్మణుడికి, నువ్వు ఆయన ఈ విధిని తప్పించడము నీ లక్షణం కాదు, ఇది జరగాల్సిందే, పరీక్షిత్తు చావాల్సిందే, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పి ఆ బ్రాహ్మణికి దక్షిణ దాంబోలం చేసి పంపించేస్తాడు. తర్వాత తక్షకుడు మాయా రూపంలో వచ్చేసేసి ఆ పరీక్షిత్తును కాటేయడము, పరీక్షిత్తు మోక్షానికి పొందుతాడు. భగవాన్ ఇక కొంచెం ఈ పరీక్ష తెలియని తర్వాత ఇక్కడికి అయిపోయింది. ఎవరు చెప్తున్నారు ఇదంతా కథ మనకి? శుకుడు. శుకమహర్షి చెప్పినట్టుగా చెప్తున్నది సూతుడు. సూతుడు చెప్తున్నాడు, శౌనకాదులకు చెప్తున్నాడు. ఇదంతా మనం చెప్పుకుంటాం అంతే కూడా ఎంత ఇన్సైడ్ అయిపోయింది కథలని కూడా. దానికి స్టార్ట్ చేసింది శౌనకాది ఋషులు సూత మహర్షితోనే అడుగుతున్నారు. ఎక్కడ అందరం వెళ్తాం, నైషారణ్యం వెళ్తామా అందరా? అక్కడ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నైషారణ్యంకి వెళ్ళామా? వెళ్ళామని నైషారణ్యంలో 7 రోజులు భాగవత సప్తాహం వినడం వలన జరిగేది మనం ఇక్కడ విన్నా వెళ్తున్నాం. ఆ సూతుని శౌనక మహర్షి అవుతున్నాడు. ఇక్కడ తర్వాత ఏమవుతుంది? శౌనక ఋషి సూత మహర్షిని అడతారట. సూత మహర్షి ఈ వేదములంటే ఏమిటి, వేద విభజన ఎలా ఉంది అని ఒక ప్రశ్న వేస్తారు. ఎవరు? శౌనకాది ఋషులు సూత మహర్షి. సూత మహర్షి చెప్తారన్నట్టు, శౌనక ఋషి మొదట బ్రహ్మదేవుని యొక్క హృదయాకాశం నుండి నాదము జరించినది. ఈ నాదము 3 మాత్రలతో ఆ, ఉ, ఆ, అకార, ఉకార, మకార. సాధారణంగా అందరికీ ప్రణామాన్ని ఉచ్చరించడం బాగా అలవాటైంది. కానీ ప్రణామాన్ని ఉచ్చరించే అధికారం కేవలము యదీశ్వరులకు మాత్రమే ఉంది. ప్రణామాన్ని ఎవరు ఉచ్చరించకూడదు. మరి మేము ఉచ్చరించకూడదు ప్రణామాన్ని? ఉంది. ఏమనాలి? ఉమా. ఉమా అంటే ఇది ఆ ఉమా, దాన్ని ఉల్టా చేశారు ఉమా. ఉమా అంటే ఏమవుతుంది? ప్రణామమే. మీరు జరించండి అంతే, కానీ ప్రణామాన్ని బయటకు అనకూడదు. మీకు గురుపదేశంగా వస్తే తప్ప ప్రణామాన్ని ఉచ్చరించడానికి అర్హత. ఈ ప్రణామం నుంచి బ్రహ్మదేవుడు స్వరములు, అంతస్థములు, ఉష్ణములు, మున్నగుతున్న అక్షర సమానాన్ని సృష్టించాడు.
నాకు రావు కానీ అది అక్షరం ఉంటుంది. ఐఓంగ్ జగదబగష్ అని ఉంటాయి. అన్ని అక్షరాలన్నీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించారు. ఈ అక్షరాలన్నింటినీ కలిపి బ్రహ్మ వేదాలను సృష్టించారు. వేదములు అపౌరుషం బ్రహ్మ నుంచి వచ్చినాయి. కానీ ఈ మనకి ప్రీ వేదిక్ పీరియడ్ అని హిస్టరీలో ఉంటుంది. వేదములు ఎవరు రాయలేడు, గుర్తుపెట్టుకోండి. వేదములు ఎవరు రాయలేడు. వేదములు అపౌరుషేయములు బ్రహ్మ నుంచి వచ్చినాయి వేదములు. ఆ బ్రహ్మ ఏం చెప్పాడు? వేదములన్నింటినీ తన పుత్రుడైనటువంటి మరీచికి చెప్పాడు. ఈ మరీచి వాళ్ళ కొడుకుల గురించి ఇలా కొడుకులుగా వస్తూ ఉంటుంది. కలియుగం దగ్గరికి వచ్చేసరికల్లా ద్వాపరానికి ఎవరు గురువు అని చెప్పాను నేను? వ్యాస మహర్షి ద్వాపరానికి గురువు. వ్యాసుడు తెలుసు కలియుగంలో ఈ వేదం చదివించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని ఆయన. ఇంత పెద్ద వేదం కదా కష్టం కాబట్టి ఆ వేదాన్ని 4 భాగాలుగా చేశారు. అవే మనం ఇప్పుడు అనుకున్నటువంటి ఋక్, యజు, సామ, అథర్వణ వేదం. ఈ ఋగ్వేదమును దానికి 4 శిష్యులు ఉన్నారు. పైలుడు అనే శిష్యునికి ఋగ్వేదమును, వైశంపాయనకు యజుర్వేదమును, జైమిని అనే శిష్యునికి సామవేదమును, సుమంతునకు అధర్వణ వేదమును ఇచ్చేసేసి మీరు వేదములను చేయండి రాయనాన్ని పంపిస్తారు. సో ఇలా శిష్య పరివారంగా తర్వాత వేదములు చాలా శాఖలు ఉన్నాయి. శాఖోపశాఖలుగా వేదములు విభజించినవి. అవన్నీ మనం ఈ వేద విభజన విన్నంతనే మనకు సమస్త పాపముల నుండి ముక్తి కలుగుతుంది అని సూతుడు శౌనకాదికు తెలిపాడు. ఇకపోతే పురాణముల గురించి చెప్పారు. శౌనకుడు మళ్ళీ అడుగుతాడు పురాణం. ఈ పురాణం ఎందుకు వచ్చినాయి? పురాణములు ఏమో కాదండి, వేదములు కూడా మనుషులు చదవలేరేమో అనే ఆలోచనతోటి వ్యాస మహర్షి ఏం చేశాడు? వేదముల ప్రామాణికములైనటువంటి వాటిని పురాణముల రూపంలో ఈజీ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇన్ని కథలు చెప్పాము. ఈ కథలంతా ఏమో కాదు, వేద ప్రతిపాదమైనటువంటివే కథల రూపం చెప్తే అర్థమవుతుందని చెప్పి వ్యాసుడు పురాణములను రచించాడు. ఎన్ని పురాణాలు రచించాడయ్యా వ్యాసుడు? 18 పురాణాలు అన్న తెలిసిందే. వెరీ గుడ్, బాగుంది. మొదట వ్యాస మహర్షి 6 పురాణ సంహితలు రచించారు. ఆ రచించి శౌనకుని సూత మహర్షి తండ్రి ఎవరు? రోమహర్షునుడు. రోమహర్షునికి ఆ 6 పురాణ సంహితను తెలిసేశాడు. రోమహర్షుని ద్వారా త్రయావుని, కశ్యపుడు, సావర్ణి, అకృతవరుడు, వైశంపాయనుడు, హరితుడు ఈ 6 పురాణాలు తెలియజేశాడు. ఈ 6 శిష్యుడు నేను అంటే సూత మహర్షి వాడిని తెలిసాడట. పురాణ లక్షణాలు ఏం చెప్తాడు శౌనకునికి? సూత మహర్షి సర్గము, విసర్గము, వృత్తి, రక్ష, మన్వంతరములు, వంశము, వంశానుచరితము, లయము, ఊతులు, అపాశ్రయము అనే 10 లక్షణాలు ఉన్నవి మాత్రమే పురాణములు. ఈ ఏంటి ఒకసారి మీకు కొంచెం సమయం తీసుకుందాం. మనకు నేను అలా ఆలస్యంగా ఆలోచన కాబట్టి కొంచెం సమయం తీసుకుందాం. 8:20 అవుతుంది. కానీ మహత్తు, అహంకారము, భూతములు, సూక్ష్మేంద్రియములు, అవర్థాదులు ఇటువంటి పుట్టుకను సర్గం అంటారు. చరాచర ప్రాణులు పుట్టుకను విసర్గము అంటారు. భగవంతుడు ఏర్పడిన జీవనాధారం వృత్తి అంటారు. భగవంతుడి అవతార లీలాగతలు రక్ష అంటారు. మన్వంతరము అంటే మనువు, ఇంద్రుడు వాళ్ళ గురించి చెప్పడం కథ. శుద్ధ రాజుల జన్మము వంశము, ఆ రాజుల వంశచరిత్ర వంశాచరితము అంటారు. ఊతులు అంటే ఏంటివి? ఈ జగత్తు సృష్టి నిమిత్తముగా అవిద్యామయ జీవుడే కారణంగా ఉన్న ఊతులు అంటారు. జాగ్రత్త అవస్థల యందు అన్వయ వ్యతిరేకముతో నిరూపించడమే పరబ్రహ్మాశ్రయము. ఆ దేహావస్థావరణ అధిష్టానంగా ఉన్నది లేకుండా చెప్పడం ఆశ్రయం అంటారు. ఈ 10 లక్షణముల మహాపురాణంలో 18. ఇది గుర్తించుకోండి. మద్వయం, భద్వయం, ప్రత్రయం, పచతుష్టయం, అనాపలింగ పూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. ఏంటి అయ్యా? మద్వయం ఏంటివి? మత్స్య, మార్కండేయ. మద్వయం మార్చవచ్చు 2 మత్స్య, మార్కండేయ. భద్వయం భాగవతము, భవిష్య పురాణం. ప్రత్రయం బ్రాహ్మణి ఏమిటివి? బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మ వైవర్త. వాచతుష్టయం వరాహ పురాణము, వామన పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణం.
ఇంకా మిగిలినవి అనాపలింగ పూస్కాని. అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణములు. ఇవి పద్ధతులు. మీరు కట్టి పురాణం గుర్తు లేకున్నా సరే నేను చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏంటిది? మద్వయం భద్వయం చైవ వ్రత్రయం వచతుష్టయం అనాపలింగ పూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అన్ని పురాణాలు సమానమండి, ఇందులో ఏది లేదు. పురాణాలు ప్రతిపాదించడంతో కూడా వేదమే. వేదము అందరికీ అర్థము కాదు కాబట్టి పురాణం చెప్పడం జరిగింది. ఇప్పుడు పురాణం అయిపోయిందండి. ఇక్కడ మళ్ళీ శౌనకుడికి ఒక అనుమానం వచ్చింది. మనం ఏ పురాణం చెప్పుకున్నా మీరు సంతానం చేసుకోండి, ఇంకేది చేసుకోండి, ఏది చేసినా సూతుడు శౌనకుడంతులా పలికెను అనే ప్రారంభమవుతుంది. రెండు రకాల సంవాదాలు అంటే ఒకటి ఈశ్వర పార్వత సంవాదము లేదా సూర్య శౌనక సంవాదం. అంతే. ఏదైనా మనకు అంతే వెండి. అయితే ఈశ్వర పార్వత చెప్పాలా లేదా సూర్య శౌనకుడు చెప్పాలా. ఇప్పుడు శౌనకుడు మళ్ళీ ప్రశ్న అడిగాడు, అయ్యా ఇందులో ఇంత శౌనకుడైనా మనం ఇందులో మార్కండేయుడు ఒక పేరు పెట్టాం కదా, మార్కండి పురాణం అని చెప్పి. ఈ మార్కండేయుడు మా వంశం వాడే, వారి గురించి కొంచెం చెప్పండి ఆయన అడిగాడు. మానవాడు అని చెప్పుకున్నప్పుడు మార్కండేయుడు గురించి కొన్ని అధ్యాయాలనే సూక్ష్మంగా వేగంగా చెప్పుకున్నాం. మార్కండేయుడు చిరంజీవి. మనకు మార్కండేయుడు గురించి చాలా ఉంది. మార్కండేయుడు సూక్ష్మంగా చెప్తా. మార్కండేయుడు ఎంత గొప్పవాడయ్యా అంటే మార్కండేయుడు పుట్టిన తర్వాత ఉపనయనాది ద్విజాల సంస్కారంలో పొంది వేదం అధ్యయనం చేసి తపస్సు స్వాధ్యాయములతో నైష్టిక బ్రహ్మచర్య అయి జడలో వాళ్ళ నుంచి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎంత తపస్సు చేశాడు మార్కండేయుడు అంటే 6 మన్వంతరములు తపస్సు చేశాడు. 6 మన్వంతరాల తపస్సు చేశాడు మార్కండేయుడు. 6 మన్వంతరాలు కూడా నిష్ఠత తపస్సు మార్కండేయ మహర్షి. 7వ మన్వంతరం వచ్చిందండి. ఒకరున్న పైన వాడు ఇంద్రుడు. వాడికి భయం పట్టుకుంటాడు. వీడు తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు ఎప్పుడు అదే ఆలోచన ఉంటుంది. పాపం ఆయనకి రాజు కాబట్టి రాజుల కంటే ఉంటుంది ఆయనకి. ఈ మార్కండేయుడు 7వ మన్వంతరం తపస్సు చేస్తున్నాడంటే ఈయన గుడి నా సింహాసనం మీదనే ఉంది ఆయన అనుకున్నాడు. అనుకొని ఆయన తపస్సును భంగపరచడానికి అని చెప్పి ఏం చేస్తారని మార్చింది. గంధర్వులను, అప్సరసలను, మన్మధుడిని, వసంతుడిని, సుగంధ మలయ మారుతములను, లోపము, మదము ఇవన్నిటి ఉంటాయి మార్కండేయుడి దగ్గరికి. కానీ మార్కండేయుడి నిష్ఠయే నిష్ఠ. ఇవన్నీ కూడా మార్కండేయుడిని ఏమీ చెల్లించలేదు. ఇవన్నీ వృధా పోయిన తర్వాత అప్పుడు ఇంద్రుడు గరించిన మార్కండేయుడు చాలా గొప్ప తపస్సురా అని చెప్పేసి ఆ మార్కండేయుడు పెట్టాడు. ఈ మార్కండేయుడు తప ప్రభావం వలన అతని అనుగ్రహించుటకు నరనారాయణుడు అక్కడ అవతరించాడు. నరనారాయణ ఎక్కడ చూస్తాం మనము? బదరీకాశ్రమం. బదరీకి వెళ్ళండి. బదరీలో నరనారాయణుడు ఉంటాడు. నరనారాయణను అక్కడ అవతరించాడట. ఎలా ఉన్నారు నరనారాయణులు? తెలుపు నలుపు రంగుల చరిత్రం. నరుడు తెలుపు రంగుతో, నారాయణుడు నలుపు రంగుతో, చతుర్భుజము ధరించి, జపమాల, దర్భనం చతుర్భుజం ధరించి ఇంద్రాదేవతలకు ఆరాధించబడుతూ సాక్షాత్ తపోరూపులుగా ఉన్నటువంటి ఆ నరనారాయణులను సూచించిన వెంటనే మార్కండేయుడు వారికి సాష్టాంగ ప్రణామం చేశారు. ఈ నరనారాయణ నువ్వు తపస్సు చేశావు నాయన, నీకేం కావాలి అడిగాడు. మనమైతే ఏ డబ్బో దశకం అడతాం. మన మార్కండేయుడు కదా, మార్కండేయుడు అడిగాడట, స్వామి నీ బ్రహ్మాదేవతలు కూడా నీ పాదకమలను దర్శించండి ఆశపడుతుంటారు. అటువంటి నువ్వు నా కళ్ళ ముందు వచ్చినావు. ఇంతకన్నా పేరు ఏ అక్కర్లేదు. కానీ నీ మాయను దర్శించాలింది అడిగాడు మార్కండేయుడు. ఇదేం కోరుకుని అర్థం కాదు. మాయను దర్శించాలి ఉంది అని అడిగాడు మార్కండేయుడు. మనం మాయ నుంచి దూరంగా మాయలోనే వాళ్ళు ఉన్నాము, ఆయన మాయలో లేడు కాబట్టి మాయను దర్శించాలి అనుకున్నాడు. అడిగాడు కాబట్టి తథాస్తు అన్నాడు. అంతే అన్నారు, వెళ్ళిపోయారు. ఇంకా ఏమైంది? తథాస్తు వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక సమయంలో పుష్పభద్రా నదీ తీరంలో మార్కండేయుడు సంధ్యావందనం చేస్తూ ఉంటే గొప్పగా గాలి వీచింది. వెంటనే మేఘములు, వర్షం మొదలైంది. మెరుపులతో పెద్ద పెద్ద గర్జన చేయటం. వర్షం ఎంత వర్షం అంటే భయంకరమైన వర్షం. నది ఏది
తీరమే తెలియకుండా మొత్తం నీళ్ళు ఎవ్వరు లేరు, అందరూ కొట్టుకుపోయారు. ఒక్క మార్కండేయుడు ఒకడు మిగిలిపోయాడు. ఈ మార్కండేయుడు భయముతో భీతితో ఆ నీళ్ళలో ఉన్నటువంటి మొసళ్ళు, చేపలు, పెద్ద పెద్ద తిమింగలాలు వాటన్నిటిని తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ కొన్ని వేల సంవత్సరాలు తిరుగుతున్నాడు మార్కండేయుడు ఆ నీళ్ళలోని. తిరుగుతూ చివరికి ఒక భూమిపై ఎత్తైన ప్రదేశమున ఒక మర్రి చెట్టు చూశారట. అక్కడ ఒక కొన్ని శ్లోకాలు ఉన్నాయి, చదువుకుందాం. మహామరకత శ్యామం శ్రీమద్వదన పంకజం కంబుగ్రీవం మహోరస్కం సునాసం సుందరభ్రువం శ్వాసై జలదకాభాతం కంబు శ్రీకర్ణదాడిమం విద్రుమాదర భాసేషణోచ్ఛాయన సుధాస్మితం పద్మగర్భారణాపాంగం హృద్యహాసావలోకం శ్వాసైద్వలి సంవిఘ్న నిమ్న నాభీధరలోదరం చార్వంగులిభ్యాం పాణిభ్యామున్యచరణాంబుజం ముఖే నిర్ధాయ విప్రేంద్రోధయస్థం వీక్షస్మితః. ఇదంతా మనకి అర్థం కాలేదండి. ఒక చిన్న శ్లోకం చెప్తున్నాను. ఎలా చూసారంటే అక్కడ ఏం కనిపించింది దానికి, ఆ మర్రి చెట్టు యొక్క ఈశాన్య భాగములో ఒక ఆకు పైన శ్రీ విష్ణుమూర్తి ఎలా సూచించాడట, కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉండటాన్ని చూసింది. తన తాని బొటన వేసి నోట్లో పెట్టుకున్నాడు. చిన్నపిల్ల నోట్లో పెట్టుకొని ఆనందంగా ఎలా ఉంటారు, అది చీకుతున్నాడు దానికి. అటువంటి పిల్ల అది చూశాడట. ఎవరు చూశాడు? మార్కండేయుడు చూశాడట. చూసి అక్కడ చెప్తాడు, చక్కని విశాల శంఖం నుండి మెడగలగలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, చక్కని ముక్కు గలవాడు, సుందరమైన కనుబొమ్మలు గలవాడు, చెవులకు ధాన్యము పూలు ధరించినవాడు, ఎర్రని పెదవుల కాంతితో కొంచెం ఎర్రబారిన చున్నముతో ఉన్నవాడు, కొంచెం ఎర్రబారిన కనులు గలవాడు, మనోహరమైన చిరునవ్వు గలవాడు, లోతైన నాగదశం గలవాడు, చేతులతో పాదాంగుష్టమును ముఖమునందుకున్న ముద్దు పెట్టుకున్న వారును ఆయన ముకుందుని చూసి మార్కండేయుడు తాను పడిన శ్రమంతయు మర్చిపోయి సంతోషముతో పులకాంతుడయ్యాడు. ఒక్కసారి ఆ ఊహను తెలుసుకొని ఎలా ఉన్నాడు విష్ణుమూర్తి. ఇప్పుడు ఇక్కడ మాయదేవి ఏమడిగాడు, నరనారాయణకి నాకు మాయ చూడాలయ్యా అని అడిగాడు. ఈ వెంటనే ఈయన ఆ ముకుందుని చూస్తూ తన్మయత్వం ఉండగానే ఆ ముకుందుని శ్వాసలో నుంచి వెళ్ళిపోయాడు. ముక్కులో వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆ బాలుని శ్వాసతో దోమ వలె అది లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి ఏమైంది అక్కడ, ఋషి తాను చూసిన సర్వమును అనగా ఆకాశము, భూమి, గ్రహమండలము, పర్వతములు, సముద్రములు, దీపఖండములు, దిశలు, దేవతలు, అసురులు, వనదేశాదులు, మనోభూతములను, భౌతికాదులను, కాలము, ఇతర వ్యవహారములు అన్నిటినీ చూసి చివరికి మళ్ళీ ఏం చూశాడట, మర్రి చెట్టు చూశాడు. మళ్ళీ భూమిలో ఉత్పత్తి మర్రి చెట్టును, ఆ చెట్టు ఆకుపై శయనించిన బాలుని చూచినాడు. అప్పుడు ఆ బాలుడు కూడా అతని చూసి ఆలింగం చేసుకుందాం, పిల్లలు ఎదుర్కొందామని పడబాడు. ఏమవుతుంది వెళ్ళనే మాయ, ఆ బాలకుడు మాయ. ఇక్కడ అందుకే మార్కండేయుడు కొంతమంది ఎలా చిరంజీవి అవుతాడు, మనకు సప్త చిరంజీవులలో మార్కండేయుడు పేరు లేదు. సప్త చిరంజీవుల పేర్లు కొన్ని గుర్తుకున్నాయి, ఇక నేను సప్త చిరంజీవులు మార్కండేయుడు పేరు లేదు. మరి మార్కండేయుడు చిరంజీవి వెళ్ళాడు, మార్కండేయుడు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. స్వామివారి యొక్క లోపలికి వెళ్ళి ప్రళయకాలంతో సహా అన్ని చూసిన వాడు చిరంజీవి కాకపోతే ఇక్కడ అవుతాడు, అన్ని చూసేస్తాడు ఒక్కసారి. అలా మార్కండేయుడు చిరంజీవి అంటాడు. ఈ మార్కండేయుడు వదిలికి వచ్చేసాడు. తర్వాత తప్పు చేసుకుంటూ ఉంటే ఇక్కడ శివుడు పార్వతి ఒకసారి తమ బ్రహ్మదగనాలను కూడి అలా వెళ్తూ ఉన్నాడు మార్కండేయుడి ఆశ్రమం నుంచి. పార్వతి అన్నదట స్వామివారితో ఈశ్వరునితో, స్వామి మార్కండేయుడు బాగా తపస్సు గలవాడన్నాడు కదా, ఒక్కసారి అనుగ్రహిస్తాం మనము అని వెళ్ళాడు. వెళ్ళి ఈయన ముందు నిలబడ్డాడు. మార్కండేయుడు తపస్సులో ఉన్నాడు, ఈశ్వరుడు వచ్చి గమనించలేడు. ఏం చేయాలప్పుడు ఈశ్వరుడు తన యొక్క శ్వాసతోటి లోపలికి వెళ్ళి మార్కండేయుడిని ప్రచోదనం చేస్తాడు.
అప్పుడు మార్కండేయుడు కళ్ళు తెరిస్తే ఎదురుగా ఈశ్వరుడు పార్వతి ఉంటాడు. వాళ్ళకు అర్ఘ్యపాత్రలను పూజ చేసిన తర్వాత మార్కండేయుడు అంట, పరమేశ్వర పూర్ణకాముడవని నీకు నేనేం చేయగలను? శివస్వరూపుడవు, శాంతుడవు, సత్వస్వరూపుడవు, నీకు నమస్కరించుతున్నాను అని మార్కండేయుడు ఈశ్వరుని భోళాశంకర భగవానికి ఇలా స్తుతించిన మార్కండేయుడు స్థితిగలిగిన శంకరుడు నవ్వుతో, మార్కండేయుడా నీకు కావాల్సిన వరం కోరుకో అని అంటాడు. మార్కండేయుడు ఏమన్నాడట, ఇచ్చిన వరం కోరుకోమంటే మార్కండేయ సత్పురుషులైన మాయ ఏకాంత భక్తికిన బ్రాహ్మణులు ఎవరు ద్వేషింపరు, వారికి ఇంద్ర లోకపాలకు నేను బ్రహ్మదేవుడు శ్రీహరి నమస్కరించుము అర్చింతు బాధం చేయము అని ఈశ్వరుడు చెప్పి ఏమయ్యాడు మార్కండేయుడు? ఈ వాక్యం వినండి. భగవంతుడవైన నీయందు సత్పురుషుల యందును నాకు ఎల్లప్పుడూ భక్తి కలుగునట్లుగా వరమీయము. అదే చెప్తున్నాము. ఏం చెప్తున్నాము? నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నయ్యము. ఎప్పుడు కూడా సత్పురుషులతోని సాంగత్యం ఉండాలి. ఎందుకంటే సత్పురుషులం అది కూడా చెప్పాలి మనకి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. శంకర భగవత్పాదులు మోహముద్గరం చదవండి, అదొక్కటి చాలు మనకి. మోహముద్గరం అంటే భజగోవింద స్తోత్రం చదివేసేస్తే ఆ శంకర భగవత్పాదులు చేసిన అన్ని అందులో ఉంటాయి. అది అడిగాడు భగవంతుడు, అతనికి అనుగ్రహించేసేసి మార్కండునికి ఆ కోరిక నెరవేరుగాక అని చెప్పేసి శివుడు వెళ్ళిపోతాడట. ఇది ఈ మార్కండేయ చరిత్రను విన్నవాడికి చెప్పిన వాడికి ఇద్దరికి కూడా సంసార బంధములు ఉండవు. ఏడు రోజుల సప్తాహ దీక్ష కాబట్టి ఈ రోజుకి మనకు 6 దినములైంది. రేపు నైమిత్తికముగా చివరి 3 అధ్యాయాలు 11, 12, 13 ఇందులో భగవంతుని యొక్క సాంగోపాంగ వర్ణన, తర్వాత భగవంతుడి సంక్షిప్త భాగవతము, చివరగా పురాణ సంఖ్య ఉంటుంది. అది మనము రేపు ఉదయం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ఇక్కడితో ఈ దానికి మనం ఏదైనా ఆపేటప్పుడు ఆపకుండా ఉండాలి కాబట్టి ఒకసారి 11వ అధ్యాయంను ఒకసారి స్మరించుకుందాం. శౌనకు విధంగా అడిగాడు సూత మహర్షి, తంత్రవేత్తలైన వారు దేహ ఉపాసించినప్పుడు అతని పూజాంగములుగా పాదాది అవయములను ఉపాంగములుగా గరుడు వారిని అర్చించుతారు ఏదా ఉంటుంది అని అడిగాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, కృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద. ఇక్కడ ఇంత చెప్తున్నాం కాబట్టి కలిని తొలగించడం మనం చెప్తున్నాము. నామము మాత్రమే ఆ యొక్క నామ సంకీర్తన మాత్రమే ముక్తి శోభాలు చెప్పుకున్నాం. మరి అందరూ అన్ని రకాల మంత్రాలను అనుష్ఠించవచ్చా అనే అనుమానం వస్తుంది. చెప్పారు కదా, ఏ మంత్రమైనా కానీ కూడా గురుముఖతగా మాత్రమే స్వీకరించాలి. మరి ఎలా అయ్యా అంటే కలి సంతాపహరణోపనిషత్తు అనేది ఒకటి ఉంటుంది. కలి సంతాపహరణ అంటే కలి వలన కలిగేటువంటి తాపములను తొలగించింది. అది ఏంటిదయ్యా? 32 పదాలు ఉంటాయి. అందరికి తెలిసింది. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
ఎవరైనా ఎప్పుడైనా శుచిగా అశుచిగా ఉన్నప్పుడు ఎవరైనా స్మరించవచ్చు. అఖండ నామ స్మరణము మీరు చేయడానికి ఇది అనుకూలమైనది. కాబట్టి దీన్ని స్మరించండి, కలి యొక్క దోషము నుంచి ముక్తి పొందుతారని నారదుడు చెప్పింది. గోపాలకృష్ణ భగవాన్ సభాయన మనం స్వామివారి జనసన్నిధికి నమస్కరిస్తూ ఉండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని మనం సాధారణంగా అంటూ ఉంటాం. అంటే చివరికి చెప్పేవాళ్ళు అందరు చెప్పేసరి ఇంకా ఏం చెప్తారో ఏముంటుంది అన్నట్టుగా అనుకుంటాం. కానీ ఆ చివరి ఘట్టమే మొత్తం భాగవతాన్ని చుట్టేసింది అనడంలో ఏమాత్రం సందేహం. భాగవతాన్ని ఎలా చెప్పాలి అంటే తత్వము చెప్పాలి, కథను చెప్పాలి, అవసరమైన దగ్గర ఆ సందేశాలు కూడా ఇవ్వాలి. కాబట్టి ఆ మూడింటిని జోడిస్తూ ఉండి తత్వాన్ని వదిలిపెట్టలేదు, కథను వదిలిపెట్టలేదు, రెండింటిని కూడా తత్వార్థంతో సహా వివరించారు. అలాగే ఆ నడిపిస్తూ గుళికల వంటి భాగవత సందేశాలని మనకు అందించారు. ఈ అందించడంలో ఒక విశేషం ఉంది. ఇంటి పేరేమో శ్రీవాణి. శ్రీవాణి అంటే లక్ష్మి అంటే విష్ణుమూర్తి అర్థం, పేరేమో శంకర్. ఆ శివకేశవుల యొక్క ఏకరూపంగా ఉండేటువంటి శంకర శాస్త్రి గారు, ఆ శాస్త్రి అనే పదం కూడా ఉంది కాబట్టి శాస్త్రం అంటే శాసించి చెప్పేదే శాస్త్రం. ఇక్కడ భాగవతాన్ని వివరించినప్పుడు శాసించి మరీ చెప్పారు మనందరికీ ఏం పాటించాలో ఏం పాటించకూడదో. అందుకే తను శాస్త్రి అనే పేరుకి పూర్తిగా న్యాయం చేకూర్చారు మన శంకర శాస్త్రి. అట్లాగే చెప్పేటప్పుడు అనేక విషయాలు అందించారు. అన్ని చెప్పడం సమంజసం కాదు కాబట్టి కొన్ని మాత్రమే. ముఖ్యంగా అందించిన వాటిల్లో లోభం ఉండకూడదు, లోభం వల్ల చివరికి ఏర్పడే పరిస్థితి ఎలా ఉంటుందో వివరించడానికి భిక్షుగీతను మనకు అందించారు. అంటే లోభం సంపాదించుకొని ఖర్చు పెట్టకుండా ఉంటే అది ఎవరో దొంగిలిస్తారు తప్ప మనకు ఉపయోగపడదని చెప్పే విషయానికి భిక్షుగీతలు చెప్పారు. అలాగే పురూరవుడు కామాన్ని ఆశ్రయించి తన జీవితం అంతా పాడు చేసుకున్నాడని కామానికి దూరంగా ఉండాలనేటువంటి విషయాన్ని పురూరవుడు ఊర్వశ వృత్తాంతాన్ని సంధిస్తూ ఉండి మనకి ఐలగీత అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా అందించారు. అలాగే క్రియాయోగాన్ని మనమందరం సంధ్యావందనం తప్పకుండా చేయాలని అందరూ కోరుకుంటుంది. అదే సంధ్యావందనే బ్రాహ్మణుడికి పూర్తి రక్ష, అదే మనం చేయవలసిన ఆచారం అని ప్రత్యేకించి చెప్పాడు. అట్లాగే ఈ మొత్తం ప్రపంచమంతా కూడా పరమాత్మ స్వరూపమే, ఇదంతా కనపడేదంతా కూడా శాశ్వతము కాదు, ఒక్క పురుషుడిని ఆశ్రయించాలని చెప్పడానికి వికారము కలది ప్రకృతి అని, వికారము లేనిది పరమాత్మ అని, ఆత్మ అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాగే అందరికీ కూడా ఆ వైకుంఠాన్ని ఎలా చేరాడో కృష్ణ పరమాత్మ అని చెప్పడానికి మెరుపు మెరిసినట్లుగా చతుర్భుజుడిగా అవతరించాడు, చతుర్భుజుడిగానే ఆ వైకుంఠాన్ని చేరాడని ఆ కృష్ణుడి యొక్క అవతార సమాప్తి విషయాన్ని స్పష్టంగా వివరించడం జరిగింది. ఆ తర్వాత మన పురాణాలు పుక్కిటి పురాణాలు కావు, పుక్కిట పట్టి ఉంచుకోవాల్సిన పురాణాలు అని ప్రత్యేకించి చెబుతూ ఉండి ఆ పురాణాలను వివరించారు, ఎన్ని పురాణాల విషయాన్ని. అలాగే వాగ్భూషణం భూషణం అనేటువంటి ఒక శ్లోకాన్ని చదువుకోండి. మరి ప్రత్యేకించి వాగ్బాణాన్ని కూడా మనం సంధించారు ఏం చేయాలి విషయంలో. ఎందుకంటే రుద్రస్వరూపుడు కాబట్టి నమో అని మంజవే చెప్పుకుంటాము, విశ్వవే అని చెప్పుకుంటాము. ఒక వాగ్బాణాన్ని అందించారు మనకి. అలాగే ఈ ప్రసంగానికి తన ఉపాధ్యాయ వృత్తి పూర్తిగా సహకరించడంలో ఏమాత్రం అత్యవక్తి లేదని చెప్పుకుంటే ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఏ విధంగా మరి ప్రసంగిస్తారో అలా ప్రసంగించి మనందరిని అలరించారు. సుఖమహర్షి మనం చూచి ఉండలేదు కానీ సుఖమహర్షిలాగానే అందరికీ మోక్షం వచ్చే విధానంగా మన భాగవతాన్ని చివరి ఘట్టంగా అందించడంలో కృతజ్ఞుడయ్యారు శంకర శాస్త్రి. गोपालकृष्ण भगवान की, राजा रामचंद्र भगवान की, भोला शंकर भगवान की, जगदम्बा महाराज्ञी की, मदनानंद सरस्वती स्वामी भगवान की, श्री कृष्ण
कृष्णानंद सरस्वती स्वामी भगवान की, अन्नपूर्णा माता की। భాగవతం మనకు 8 రోజుల ప్రోగ్రాం. అది ఎంత తొందరగా అయిపోయిందని ఎవరో నాతో అంటున్నారు. ఎవరో అయిపోయినట్టే అయిపోయింది. కాలం కదా, కాలం అంటేనే కలయతి, అది కదిలిపోతుంది, కలిచివేస్తుంది. దాని పేరే కాలం. కాలము కదిలించిన కాలస్వరూపుని కాలు పట్టుకుంటే కాలం ఏమి చెయ్యదు అని చెప్పేదే భాగవతం. ఆ కాలస్వరూపుని కాలు పట్టుకోవాలంటే అతను వచ్చి ముందట నిలబడాలి. ఆయన ముందట నిలబడాలంటే తెచ్చిపెట్టేదే హరినామ కీర్తనం అని శంకర శాస్త్రి గారు చక్కటి ప్రతిపాదనతో ఈరోజు రేపటి కొంచెం మిగిలించుకొని ముగిలించాడు. ఈ ముగించాడు అంటే ఆరంభించారు అని అర్థం. చెప్పడం ముగించినట్టు కానీ వెంటనే ఏం చెప్పినాను, ఈ కలి ఇట్లా ఉంటుంది, దీని తర్వాత ఈ కలి విన్న తర్వాత ఆకలి ఎట్లయితుంది, ఆకలి ఎలాగవుతుంది, ఆకలి ఈ కలి మొత్తం పోవాలంటే కలి సంతాపరోపనిషత్తును చెప్పినటువంటి 32 అక్షరాలను పూర్తిగా అంటూ ఉండండి అని. వినడం, వదలడం, ఇది మనకు సహజమైనటువంటి అభ్యాసంలో ఉన్న లక్ష్యం. ఎందుకంటే మనం మొదలే ప్రిపేర్ అయ్యి వస్తాం. ఏముందిలే, కూర్చుందాం, విందాం, ఆ తర్వాత మళ్ళీ రేపొద్దాం విందాం, ఇవన్నీ మస్తు వినొచ్చు మనం చేసినప్పుడు కదా అనే భావన మన లోపల ఉంటుంది. ఇది అందరికీ ఉంటుందని కాదు, ఎవ్వరికీ లేదని కాదు. ప్రతి వాడిలో మాయ ఆవరించినప్పుడు ఈ భావం తప్పనిసరిగా ఉదయిస్తుంది. ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా ఒక్కసారి ఏదో రకంగా